హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, చాలా రోజులు గ్యాప్ వచ్చింది, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయానమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో మనం సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం డిఫరెంట్ బాడీస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంటుంది, అవి అటాచ్ చేస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చూసాం. అయితే ఈ క్లాస్లో మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ విధంగా కనుక్కుంటాం. మనకు తెలుసు నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి, M1 M2 M3 అలా n నెంబర్ ఆఫ్ మాసెస్ ఉన్నాయి. వాటి యొక్క పొజిషన్స్ R1 R2 R3 సో ఆన్ Rn వరకు ఉంటే పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? మా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? ఇదిగోండి RCOM ఈక్వల్ టు M1 R1 M1 R1 ప్లస్ M2 R2 సో ఆన్ ప్లస్ Mn Rn డివైడెడ్ బై టోటల్ మాస్. ఓకేనా? సేమ్ అలాగే ఆ పార్టికల్స్, ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క వెలాసిటీ కావాలి అంటే సింపుల్గా సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ కనుక్కుంటే సరిపోతుంది. సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఇదిగోండి ఈ ఫార్ములాతో కనుక్కుంటాం. M1 V1 ప్లస్ M2 V2 ప్లస్ సో ఆన్ Mn Vn డివైడెడ్ బై టోటల్ మాస్. ఓకే అమ్మా. సో ఇక్కడ V1 V2 V3 అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ సెకండ్ పార్టికల్, అలా వెలాసిటీ ఆఫ్ nth పార్టికల్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసి వేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలంటే సెంటర్ ఆఫ్ మాస్, ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మీద కొంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, లేదా ఒక్కొక్క పార్టికల్ మీద ఒక్కొక్క ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకోండి. ప్రతి పార్టికల్కి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్టికల్కి A1 డిఫరెంట్ పార్టికల్స్కి డిఫరెంట్ యాక్సలరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ పార్టికల్కి A1 అనే యాక్సలరేషన్, సెకండ్ పార్టికల్కి A2 అనే యాక్సలరేషన్, అలాగా nth పార్టికల్కి An అనే యాక్సలరేషన్ ఉంది అనుకుందాం. డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అనుకుందాం. సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్ట్ చేసే సెంటర్ ఆఫ్ మాస్కి ఉండే యాక్సలరేషన్ ఎంత అంటే ఇదమ్మా, M1 A1 బార్ ప్లస్ M2 A2 బార్ ప్లస్ సో ఆన్ బై ప్లస్ Mn An బార్ డివైడెడ్ బై M1 ప్లస్ M2 ప్లస్ Mn. సేమ్ ఇలాగే ఆ ఫార్ములాస్ కూడా ఉంటాయి, ఎటువంటి మార్పు లేవు. సో మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయగలగాలి, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఓకే, ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే వాటికి సంబంధించింది మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి సంబంధించి 2 మోడల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఇచ్చామో ఒకసారి చూడండి. ముందు పాజ్ చేసి రాసుకోండి, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఓకే, సో 2 మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాము అక్కడ, అవి చూడండి ఒకసారి. ఓకే, ఇది రాసుకున్నారని అనుకుంటున్నామా? పాజ్ చేసి రాసుకోండి, నేను చెరిపేసి ఇప్పుడు ఆ 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఓకే, చూడండి అమ్మా, ఆ 2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి. ఫస్ట్ ఆ పై ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో పై ప్రాబ్లం ఏంటమ్మా? ఇదిగోండి ఇలా ఒక స్మూత్ సర్ఫేస్ ఉందట, దీని మీద 1 kg బ్లాక్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ఒక పుల్లీ ఉంది, పుల్లీతోటి ఒక మాస్లెస్ థ్రెడ్ తోటి ఇంకొక 2 kg బ్లాక్ని ఇలా మనం వేలాడదీసాం. మనల్ని ఏమడుగుతున్నాడమ్మా? బ్లాక్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్. ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాయి, వాటిని జస్ట్ ఇలా రిలీజ్ చేసాం. ఇంకేమన్నాడు? ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్, అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేయట్లేదు. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. ఎలా కనుక్కుంటాం? ఎప్పుడు కనుక్కోమంటున్నాడు? ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్టర్ 2 seconds కనుక్కోమంటున్నాడు. సో ప్రాబ్లమ్స్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం యాక్సలరేషన్ కనుక్కోవాలమ్మా. ఈ టోటల్ సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? చూడమ్మా, ఇక్కడ టెన్షన్ T పనిచేస్తుంది, ఇక్కడ కూడా టెన్షన్ T పనిచేస్తుంది. ఇక్కడ ఏం పనిచేస్తున్నాం? ఇంకా M×G పనిచేస్తుంది. ఈ టోటల్ బ్లాక్, ఈ టోటల్ సిస్టమ్ మొత్తం ఈ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ A, ఇది కూడా యాక్సలరేషన్ A అనుకుందాం. ప్రస్తుతం ఫస్ట్ మనం యాక్సలరేషన్ కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం యాక్సలరేషన్? ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయండి. ఓకే, ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయండి అమ్మా. ఫస్ట్ దీనికి ఈక్వేషన్ రాయండి. దీని మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఎంత? కిందకి పనిచేసే ఫోర్స్ మైనస్ పైకి పనిచేసే ఫోర్స్. నెట్ ఫోర్స్ అదే కదమ్మా, mg మైనస్ T విచ్ ఇస్ ఈక్వల్ టు 2 into A, అంతేనా? కిందకి పనిచేసే ఫోర్స్ mg, పైకి పనిచేసే ఫోర్స్ టెన్షన్. నెట్ ఫోర్స్ ఏమవుతుంది? mg మైనస్ T. న్యూటన్ సెకండ్ లా ప్రకారం F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో F అంటే mg మైనస్ T, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే 2 kg ఇంటూ యాక్సలరేషన్ A. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ దీన్ని చూద్దాం. దీని మీద పనిచేసే ఏకైక ఫోర్స్ టెన్షన్. అంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి, కిందకేమో వెయిట్ పనిచేస్తుంది, ఆ 2 క్యాన్సిల్ అయిపోతాయి, వాటితో సంబంధం లేదు. ఇంకేం పనిచేస్తుందమ్మా? యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఏంటి? కేవలం టెన్షన్ ఒకటే. సో టెన్షన్ T ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే టెన్షన్ T ఈక్వల్ టు A. మాస్ అంటే 1 kg ఇంటూ యాక్సలరేషన్ A.
సో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే mg ఈక్వల్ టు a ఈక్వల్ టు 2a, సారీ mg మైనస్ a ఈక్వల్ టు 2a అంటే mg ఈక్వల్ టు 3a. m అంటే ఏంటమ్మా? m ఈజ్ 2 kg ఇక్కడ. ఓకే, m అంటే ఏంటి? 2 kg. అది కూడా రాసేయాల్సింది, ఇక్కడ రాసేయాల్సింది. ఓకే, నో ప్రాబ్లం. m అంటే 2 kg. ఈ m అని ఏమనుకున్నా ఇది అనుకున్నాం కదా, mg. సో m అంటే 2 kg, 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a. సో యాక్సలరేషన్ a ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 20/3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 20/3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫస్ట్ నేను యాక్సలరేషన్ కనుక్కున్నా, తర్వాత నేను యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటా. నెక్స్ట్ ఏం చేస్తామా? యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటా. సో యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? m1a1 బార్ ప్లస్ m2a2 బార్ డివైడెడ్ బై m1 ప్లస్ m2. స్టెప్ వైజ్ వెళ్తున్నా చూడండి. ఫస్ట్ యాక్సలరేషన్ కనుక్కున్నా. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఫైనల్గా వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఓకే, బట్ దానికి నేను ఫస్ట్ ఏం చేశాను? యాక్సలరేషన్ కనుక్కున్నా. ఓకే, ఎందుకు కనుక్కున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. యాక్సలరేషన్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటున్నా. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటున్నా. m1 అంటే ఎంతమ్మా? m1 అంటే ఇది అనుకుందామా? m1 ఇది m1 అనుకుందాము. ఓకే, ఇది m1 అనుకుందాం. m1 అంటే 2 kg. 2 ఇంటూ యాక్సలరేషన్ a1 బదులు ఏ రాయాలి? యాక్సలరేషన్ ఏ డైరెక్షన్లో ఉందమ్మా? నెగిటివ్ y డైరెక్షన్లో ఉంది. కాబట్టి యాక్సలరేషన్ ఏమవుతుంది? మైనస్ aj బార్ అంతేనా? మైనస్ aj బార్ నెగిటివ్ యాక్సలరేషన్ ఉంది. ఇదేమో పాజిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ ai బార్. ఓకే, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. a1 ఏమో మైనస్ aj బార్ పెడతా, a2 బదులు ప్లస్ ai బార్ పెడతా. ఓకే, సో మైనస్ aj బార్. ఏ అంటే ఏంటి? 20/3 కాబట్టి మైనస్ 20/3 j బార్ పెడుతున్నా. ఓకే, ప్లస్ m2 అంటే 1 kg ఇంటూ a2 అంటే ai బార్. ఏ అంటే ఎంత? 20/3. సో 20/3 i బార్ డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 2 + 1 3. ఓకే అమ్మా, 2 + 1 3. ఓకేనా? సో ఇక్కడ 20/3 కామన్ తీసేద్దాం. సో a బార్ COM ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20/3 కామన్ తీసేద్దాం అమ్మా. తీసేద్దామా? రైట్. సో 20/3 కనుక కామన్ తీసేస్తే ఇంకా బ్రాకెట్లో ఏం మిగులుతుంది చెప్పండి? 20/3 కామన్ తీసేస్తే బ్రాకెట్లో ఫస్ట్ ఐ టర్మ్ రాసేద్దాం. i బార్ మైనస్ 2j బార్ అంతేనా? డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి 20/9 వస్తుంది ఇక్కడ. ఓకే, డివైడెడ్ బై 3 కూడా ఉంది కదమ్మా. సో 20/3 కామన్ తీసి బయట రాసా, లోపల ఏం మిగులుతుంది? i మైనస్ 2j బార్. ఓకే, డివైడెడ్ బై 3 ఉంది. సో 20/3 ఇంటూ 3 ఏమవుతుందమ్మా? 20/9 అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. నాకేం కావాలి? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ అలా అర్థమా? u ప్లస్ at. ఓకే, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇంటూ టైం t. ఓకే, అర్థమైందమ్మా? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ v ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా. అంతే, v ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా. ఓకే, ఇనీషియల్గా బ్లాక్స్ రెస్ట్లో ఉంది కాబట్టి ఈ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అవుతుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సింపుల్గా యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇంటూ టైం. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఇది. సో 20/9 ఇంటూ i బార్ మైనస్ 2j బార్ ఇంటూ టైం. ఎంత టైం తర్వాత కావాలి మనకి? 2 seconds తర్వాత కావాలని వాడే ఇచ్చేసాడు. సో ఇంటూ 2 వేస్తాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా? 40/9 i మైనస్ 2j బార్ మీటర్ పర్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? a² + b². స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² వేస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా, చేయగలరు కదా? రైట్, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. ఇంకో విషయం ఇక్కడ యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంది, ఇక్కడ యాక్సలరేషన్ ఇటు ఉంది. ఓకే, ఇంటర్నల్ ఫోర్సెస్ ఒకసారి చూడండి.
ఇంటర్నల్ ఫోర్సెస్ ఇక్కడ ఏముందమ్మా, టెన్షన్ టీ ఉంది. ఎటుంది అది, పైకి ఉంది. ఇక్కడ ఇంటర్నల్ ఫోర్సెస్ టెన్షన్ టీ, అది ఇటు ఉంది. మ్యాగ్నిట్యూడ్ వైజ్ సేమ్, ఇంటర్నల్ ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోతాయి. కానీ వెక్టోరియల్లీ క్యాన్సిల్ అవుతున్నాయి. వెక్టోరియల్లీ అవి క్యాన్సిల్ కావట్లా. ఈ టెన్షన్ టీ కానీ ఈ టెన్షన్ టీ కానీ వెక్టోరియల్లీ క్యాన్సిల్ కావట్లా. మ్యాగ్నిట్యూడ్ వైజ్ క్యాన్సిల్ అయిపోతుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో క్యాన్సిల్ చేసి పడేసాం మనం. బట్ వెక్టోరియల్గా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ కావట్లా. అలా వెక్టోరియల్గా క్యాన్సిల్ కాకపోతే యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఒకవేళ వెక్టోరియల్లీ క్యాన్సిల్ అయితే అది సెకండ్ దాంట్లో చూద్దాం. ఇక్కడేమో వెక్టోరియల్లీ క్యాన్సిల్ కావట్లేదమ్మా, కాబట్టి యాక్సలరేషన్ ఈ విధంగా కనుక్కున్నాం. ఒకవేళ వెక్టోరియల్లీ క్యాన్సిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు వెక్టోరియల్లీ క్యాన్సిల్ అయ్యేది, ఇంటర్నల్ ఫోర్సెస్. చూడమ్మా, ఇక్కడ 12 న్యూటన్ ఫోర్స్ ఇటు అప్లై అవుతుంది, 20 న్యూటన్ ఫోర్స్ అటు అప్లై అవుతుంది. ఓకే, 12 న్యూటన్ ఫోర్స్ ఇటు, 20 న్యూటన్ ఫోర్స్ అటు అప్లై అవుతుంది. ఓకే, ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటమ్మా, స్ప్రింగ్ ఫోర్సెస్ ఎఫ్ఎస్పి, ఇక్కడ కూడా ఎఫ్ఎస్పినే ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, వెక్టోరియల్గా కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఒకటేమో ప్లస్ ఐ బార్ డైరెక్షన్లో ఉంది, అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటే, ఇంకోటి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నాయి. సో వెక్టోరియల్గా కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ అలా కాదు, ఒకటి పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంటే ఒకటి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, అవి క్యాన్సిల్ కావు. వెక్టోరియల్లీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఏమో ఇలా ఉంది, ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఇలా ఉంది, రెండు వెక్టోరియల్లీ క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు వెక్టోరియల్లీ క్యాన్సిల్ అయ్యేటప్పుడు మనం యాక్సలరేషన్ చాలా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అమ్మా. యాక్సలరేషన్ మామూలుగా ఏంటి, యాక్సలరేషన్ ఫార్ములా ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఈక్వల్ టు ఏమవుతుంది, F/m, అంతేనా. ఇక్కడ మనం ఏం చేస్తాం, సిగ్మా ఎఫ్ బార్ డివైడెడ్ బై m1 ప్లస్ m2, డైరెక్ట్గా ఈ వాల్యూ వేసేయచ్చు మనం. సిగ్మా ఎఫ్ బార్ బై m1 ప్లస్ m2, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, డైరెక్ట్గా ఈ ఫార్ములాతో కనుక్కోవచ్చు. ఫోర్స్ బై మాస్, ఫోర్స్ అంటే ఇక్కడ నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి వెక్టోరియల్గా, ఇంకా డివైడెడ్ బై మాస్ m1 ప్లస్ m2. ఇక్కడ నెట్ ఫోర్స్ ఏంటో చూడండమ్మా, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ 20 న్యూటన్స్ పనిచేస్తుంది, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ 12 న్యూటన్స్ పనిచేస్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి, కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుంది, 20 మైనస్ 12 8 న్యూటన్స్. ఓకే, సో నెట్ ఫోర్స్ ఏమవుతుందమ్మా, 20 మైనస్ 12 8 న్యూటన్స్. ఆ 8 న్యూటన్స్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుందమ్మా, నెట్ ఫోర్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో, ఎందుకంటే అటువైపు పనిచేసే ఫోర్స్ ఎక్కువ. సో అటువైపు 20 న్యూటన్స్ ఫోర్స్, ఇటువైపు 12 న్యూటన్స్ ఫోర్స్, ఓవరాల్గా 8 న్యూటన్స్ పనిచేస్తుంది నెట్ ఫోర్స్. ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పనిచేస్తుంది. దేర్ ఫోర్ 8i న్యూటన్స్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఎంతమ్మా, m1 ప్లస్ m2, ఎంత 5 ప్లస్ 3 8. సో 8 క్యాన్సిల్ అయింది, మనకి యాక్సలరేషన్ ఎంతమ్మా, I మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ డైరెక్ట్గా వచ్చేసిందమ్మా, ఇక్కడ ఇలా చేసినట్టు చేయక్కర్లా. ఓకే, ఇది ఎప్పుడు ఉపయోగిస్తామమ్మా, ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తాం, ఇంటర్నల్ ఫోర్సెస్ వెక్టోరియల్లీ క్యాన్సిల్ కానప్పుడు. ట్రిక్ రాసుకోండి ఇది, వెన్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఆర్ నాట్ క్యాన్సిలింగ్ వెక్టోరియల్లీ వీ హ్యావ్ టు యూజ్ ది ఫార్ములా ACOM ఈక్వల్ టు m1a1 బార్ ప్లస్ m2a2 బార్ బై డివైడెడ్ బై m1 ప్లస్ m2. If internal forces are cancelling vectorially, use the formula ACOM equal to sigma F bar by m1 plus m2. సో ఇక్కడ ACOM డైరెక్ట్గా వచ్చేసిందమ్మా మనకి. ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి, వెలాసిటీ ఆఫ్ COM కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ COM ప్లస్, అంతేనా, ఇది ఎలాగో 0, ఎందుకంటే ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాయి. ఓకే, ఇనిషియలీ బోత్ బ్లాక్స్ ఆర్ ఎట్ రెస్ట్. VCOM కనుక్కోవాలి. సో ACOM ఎంతమ్మా, I బార్ ఇంటూ T ఎంత టైం, అంత టైం తర్వాత అడిగాడు, 2 సెకండ్స్ తర్వాత అడిగాడు, కాబట్టి 2i బార్. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ మీటర్ పర్ సెకండ్. ఓకే, సింపుల్గా రిలేట్ అయ్యమ్మా. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఏమడిగాడో చెప్తా ఇప్పుడు. రైట్ అమ్మా, 2019 JEE మెయిన్స్లో ఈ క్వశ్చన్ అడిగాడమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చూడండమ్మా. ఓకే, ఇక్కడ ఒకటి కూడా ఇవ్వాలి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, అది కూడా మెన్షన్ చేశాడు డయాగ్రామ్లో. ఓకే, 4 పార్టికల్స్ ABCD అని 4 పార్టికల్స్ ఉన్నాయి, ఇదిగోండమ్మా, ABCD 4 పార్టికల్స్ ఉన్నాయి విత్ మాసెస్ MA ఈక్వల్ టు M. దీని మాస్ ఎంతట M. ఓకే,
MB ఈక్వల్ టు 2M, MC ఈక్వల్ టు 3M, సి థర్డ్ దీని మాస్, MD ఈక్వల్ టు 4M. ఇలాగా 4 మాసెస్ ఎలా ఉన్నాయమ్మా అట్ ది కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్కి కార్నర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేసాం, దే హ్యావ్ యాక్సలరేషన్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, అన్నిటికీ యాక్సలరేషన్స్ ఉన్నాయట ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ విత్ డైరెక్షన్స్ యాజ్ షోన్. సో అన్నిటికీ యాక్సలరేషన్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి అన్ని యాక్సలరేషన్స్ ఏ అనుకున్నాను నేను. ఓకే, డైరెక్షన్స్ ఇలా ఉన్నాయట, ఈ ఏ అనే పార్టికల్ ఇలా వెళ్తుంది, బి అనే పార్టికల్ పైకి వెళ్తుంది, సి అనే పార్టికల్ ఇటు, డి అనే పార్టికల్ ఇటు వెళ్తుంది. ఓకే, అయితే మనకు కావాల్సింది ఏంటి, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఎంత. ఓకే, దానికోసం ఏ ఫార్ములా వాడతామమ్మా, ACOM is equal to M1A1 bar plus M2A2 bar plus so on plus MNAN bar divided by total mass M1 plus M2 plus so on plus MN. ఓకే అమ్మా, ఇదే కదా మనం ఉపయోగించే ఫార్ములా. ఓకే, సో ఇక్కడ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్, ఇక్కడ 4 పార్టికల్స్ ఉన్నాయి. ఏంటా పార్టికల్స్, ABCD, వాటి మాసెస్ కూడా ఇచ్చేసాడు. వాటి మాసెస్ ఎంత అమ్మా, MA ఇంటూ ఏ బార్ బదులు ఏం రాయాలి, సారీ MA ఇంటూ ఏ బార్ బదులు ఏం రాయాలి. చూడమ్మా, ఏ ఎటు వెళ్తుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ అన్నాడు, ఇది వై యాక్సిస్ అన్నాడు. ఏ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందమ్మా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి దీని యాక్సలరేషన్ ఏమవుతుంది, -AI బార్, అంతేనా. సో A1 బదులు మనం ఏం రాస్తాం, -AI బార్. ఓకే, MA బదులు ఏం రాయాలమ్మా, MA బదులు ఏం రాయాలి, లేకపోతే ఇలా రాద్దాం, MAAA బార్ ప్లస్ MB AB బార్ ప్లస్ MC AC బార్ ప్లస్ MD AD బార్ డివైడెడ్ బై MA ప్లస్ MB ప్లస్ MC ప్లస్ MD, ఇలా రాద్దాం. ఓకేనా, MA అంటే ఎంత, MA ఈక్వల్ టు M అన్నాడు. సో AA బదులు ఏ రాయాలి, -AI బార్, -AI బార్. ఓకే రైట్, ప్లస్ MB అంటే ఎంత, MB అంటే 2M అన్నాడు. సో 2M రాసేద్దాం అమ్మా, ఇంటూ AB బార్. AB బార్ ఎటు వెళ్తుందమ్మా, పాజిటివ్ వై డైరెక్షన్లో వెళ్తుంది. AB బార్ పాజిటివ్ వై డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి AJ బార్ అని రాయాలి. మ్యాగ్నిట్యూడ్ ఏనే, బట్ డైరెక్షన్ పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ AJ బార్ అవుతుంది. సో ప్లస్ AJ బార్ ప్లస్ MC ఎంతమ్మా, 3M. MC 3M. యాక్సలరేషన్ ఏమవుతుంది చెప్పండి, యాక్సలరేషన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి AI బార్ అవుతుంది. ఓకే, యాక్సలరేషన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ AI బార్ అవుతుంది. ప్లస్ ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, దీని మాస్ ఎంత, 4M. 4M ఎటు వెళ్తుందమ్మా, నెగిటివ్ వై డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి -AJ బార్ దీని యాక్సలరేషన్ అవుతుంది. సో 4M ఇంటూ -AJ బార్. ఓకే, డివైడెడ్ బై టోటల్ మాస్ ఎంతమ్మా, M ప్లస్ 2M ప్లస్ 3M ప్లస్ 4M, అంతేనా. సో 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10. సో 10M అయిందమ్మా మాస్. ఓకే, పైన M కామన్ తీసేయచ్చు, కింద కూడా M ఉంది. సో M's క్యాన్సిల్ అయిపోతాయి, Mలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పైన M కామన్ తీసి కింద M తోటి క్యాన్సిల్ చేసి పడేసాం అనుకోండి, M క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఏం మిగులుతుంది చెప్పండి, పైన ఏం మిగులుతుంది, ఇక్కడ 3AI బార్, ఇక్కడేమో AI బార్, -AI బార్, ఇక్కడ ప్లస్ 3AI బార్, ఇక్కడ -AI బార్ ఉంది, అంతేనా. ఇంకేమైనా ఉన్నాయా, ఏం లేవు. సో ఇదేమవుతుందమ్మా, 2AI బార్ అవుతుంది, అంతేనా. 3A -A 2AI బార్. నెక్స్ట్ జేల్ చూడండి, ఇక్కడ -4A ఉంది, ఇక్కడ ప్లస్ 2A ఉంది. సో మనకేం మిగులుతుంది, -2AJ బార్, అంతేనా, డివైడెడ్ బై 10. ఓకే, సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే 5 మిగులుతుంది. ఓకే, 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసి పడేస్తే 5 మిగులుతుంది, అంతేనమ్మా. రైట్, కరెక్ట్గానే వేసానా. ఓకే, సో ఇంకేం మిగులుతుందమ్మా, A/5 ఇంటూ I బార్ మైనస్ J బార్, A/5 ఇంటూ I బార్ మైనస్ J బార్. యాక్సలరేషన్ కనుక ఈ యాక్సలరేషన్ ఏం వాడే ఇచ్చి ఉంటాడేమో డయాగ్రామ్లోని. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఏం వాడే ఇచ్చాడు. సో A/5 ఇంటూ I బార్ మైనస్ J బార్, అది అవుతుందమ్మా ఆన్సర్.
ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూడమ్మా, ఐసోలేటెడ్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్ వచ్చాము. ఇప్పుడు చూడండి, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని సిస్టమ్ అని. ఓకే, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండో మూడో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయనుకుందాం. ఆ మూడింటి మధ్యలోనే ఇంటరాక్షన్ ఉంటుంది తప్ప బయట ప్రపంచంతో వాటికి ఇంటరాక్షన్ అనేది ఉండదు. అటువంటి సిస్టమ్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఓకే, సో అటువంటి ఐసోలేటెడ్ సిస్టంలో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయనేది ఇక్కడ చెప్తున్నామా. అటువంటి ఐసోలేటెడ్ సిస్టంలో ఫోర్సెస్ ఎటువంటి ఫోర్సెస్ అవుతాయి? దే ఆర్ ఓన్లీ మ్యూచువల్ ఇంటరాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న చూడమ్మా, రెండు మాసెస్ ఉన్నాయి, వీటికి బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఓకే, అప్పుడు ఈ రెండు మాసెస్కి మధ్యలో ఉండే ఓన్లీ ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. లేదా రెండు పాయింట్ ఛార్జెస్ తీసుకోండి, ఈ రెండు పాయింట్ ఛార్జెస్కి మధ్యలో ఉండే ఫోర్స్ ఏంటంటే ఓన్లీ కూలుంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. రెండు సేమ్ ఛార్జ్ అయితే కూలుంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్, మ్యూచువల్ ఇంటరాక్షన్ ఫోర్స్ క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్. ఈ రెండు ఫోర్సెస్ ఏది? మ్యూచువల్ ఇంటరాక్షన్ ఫోర్సెస్ అంటే ఇవే కదా, అవి ఒకదానికొకటి క్యాన్సిల్ అవుట్ చేసుకుంటాయి. కాబట్టి ఏమవుతుందమ్మా, నెట్ ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఆల్వేస్ జీరో. దీనికి సంబంధించిన నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. ఓకే, ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోయినాయి అమ్మా, నెట్ ఫోర్స్ ఏమవుతుంది? జీరో అవుతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ మీద నెట్ ఫోర్స్ జీరో, సెంటర్ ఆఫ్ మాస్ మీద నెట్ ఫోర్స్ జీరో అంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ జీరో. సెంటర్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ జీరో అంటే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ జీరో. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ జీరో అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇనీషియల్. ఓకే అమ్మా, యాక్సలరేషన్ జీరో అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ, అంతే కదా యాక్సలరేషన్ జీరో అయినప్పుడు. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మనం ఈ విధంగా కనుక్కుంటాం, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ విధంగా కనుక్కుంటాం. ఈ రెండు ఈక్వల్ అంటున్నాం కాబట్టి ఈక్వేట్ చేస్తే బోత్ సైడ్స్ m1 + m2 m1 + m2 డివైడెడ్ బై ఉంది కదా, అది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? m1u1 + m2u2 = m1v1 + m2v2. ఇది చూడండి, ఇదేంటిది? టోటల్ ఇనీషియల్ మొమెంటం. అది దేనికి ఈక్వల్ అయింది? టోటల్ ఫైనల్ మొమెంటంకి ఈక్వల్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో ఐసోలేటెడ్ సిస్టంలో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం హోల్డ్స్ గుడ్. ఓకే అమ్మా, ఐసోలేటెడ్ సిస్టమ్ ఏం ఫాలో అవుతుంది? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుందమ్మా. ఓకే, సో ఇది ఐసోలేటెడ్ సిస్టమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. దానికి సంబంధించి ఒక మోడల్ ప్రాబ్లం ఇక్కడ ఇచ్చామా. సేమ్ ఇటువంటి ప్రాబ్లమే నీట్ 2010లో అడిగాడు. సేమ్ ఇటువంటి ప్రాబ్లమే నీట్ 2010లో అడిగాడమ్మా. చాలా చాలా సింపుల్ ప్రాబ్లం, చూడండి ఏంటో. సో m అనే మాస్ ఉంది, 2m అనే మాస్ ఉంది, దే ఆర్ అట్ ఏ డిస్టెన్స్ r. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? r అంటున్నాం. ఓకే, ఇనీషియల్లీ m and 2m ఆర్ ఎట్ రెస్ట్. ఇనీషియల్గా ఈ రెండు రెస్ట్లో ఉన్నాయి. ఓకే, ద టూ పార్టికల్స్ మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండర్ మ్యూచువల్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్. ఆ రెండు పార్టికల్స్ ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయట డ్యూ టు మ్యూచువల్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్. అంటే ఈ రెండు పార్టికల్స్ ఐసోలేటెడ్ సిస్టమ్కి సంబంధించినవి. బయట ఫోర్సెస్ ఏమీ పనిచేయట్లేదమ్మా, కేవలం వాటి మధ్యలో మాత్రమే ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. మ్యూచువల్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వెన్ ది టూ పార్టికల్స్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. ఆ రెండు పార్టికల్స్ ఇలా గుద్దుకున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోటి, డిస్టెన్స్ మూవ్డ్ బై m బిఫోర్ కొలైడింగ్ విత్ 2m. ఓకే, m అనే పార్టికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది? 2m అనే పార్టికల్ని గుద్దుకునే లోపు m అనే పార్టికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది అనేది కనుక్కోవాలి. సో సొల్యూషన్ చెప్తున్నా వినండి అమ్మా. సో ఫస్ట్ ఏంటిది? సిస్టమ్ ఈజ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. సిస్టమ్ ఐసోలేటెడ్ సిస్టమ్ కాబట్టి నెట్ ఫోర్స్ జీరో, నెట్ ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో. నెట్ ఫోర్స్ ఆన్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో అయితే నెట్ యాక్సలరేషన్ జీరో, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జీరో అయితే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్కి ఈక్వల్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్కి ఈక్వల్ అవ్వాలి. ఇనీషియల్ వెలాసిటీ అంటే ఇనీషియల్గా రెండు పార్టికల్స్ రెస్ట్లో ఉన్నాయి కాబట్టి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లోనే ఉంటుంది. రెండు పార్టికల్స్ కదులుతాయమ్మా, చూడండి రెండు పార్టికల్స్ కదులుతాయి కానీ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం కదలదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండు పార్టికల్స్ ఒకదానికి ఒకటి ఇలా దగ్గరికి వస్తాయి కానీ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం కదలదు అనమాట. అది మాత్రం స్టేషనరీగానే ఉంటుంది. అదే లాజిక్ ఇక్కడ. ఓకే అమ్మా, రెండు పార్టికల్స్ ఒకదానికొకటి ఇలా కదులుతాయి బట్ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం కదలదు. సో సెంటర్ ఆఫ్ మాస్, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఖచ్చితంగా జీరో అయి ఉండాలి. ఓకే రైట్.
నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఏం అడిగాడు, డిస్టెన్స్ మూవ్డ్ బై m బిఫోర్ కొలైడింగ్ విత్ 2m. ఓకే, ఇది ఫస్ట్ బిట్ అది. సో ఇదే అడిగాడమ్మా, నీట్ 2010లో డైరెక్ట్గా ఇదే అడిగాడు. సో 0 ఆన్సర్ రైట్మే. ఇది మనం అడిషనల్గా చేస్తున్నాం. ఓకే, ఏంటది, డిస్టెన్స్ మూవ్డ్ బై m బిఫోర్ కొలైడింగ్ విత్ 2m. m అనేది 2mని కొలైడ్ చేసే ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. ఇటు m ఇలా వస్తుంది, 2m ఇలా వస్తుందమ్మా. ఓకే, సో 2mని కొలైడ్ చేసే ముందు m ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, అది మనకు కావాలి. అది కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఎక్కడ కొలైడ్ అవుతున్నాయి చూడాలమ్మా. సో ఇది m, ఇది 2m, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా, ఈ రెండు పాయింట్ మాసెస్ అమ్మా. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ r. మనకు జస్ట్ కనపడటం కోసం నేను పెద్దగా వేసా, యాక్చువల్గా ఇవి పాయింట్ మాసెస్. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, r. ఓకే, ఇప్పుడు ఈ పార్టికల్స్ కొలైడ్ అవ్వాలి అంటే, ఓకే, ఈ పార్టికల్స్ కొలైడ్ అవ్వాలి అంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉన్నాయి. ఎంత డిస్టెన్స్ ఈ m అనే మాస్ ట్రావెల్ చేసింది అనేది కావాలి. చూడమ్మా, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ కదులుతుందా, సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లోనే ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉండాలి అంటే ఈ రెండు పార్టికల్స్ ఎక్కడ కొలైడ్ అవ్వాలి అంటే సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే కొలైడ్ అవ్వాలమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కాకుండా వేరే చోట కొలైడ్ అయ్యింది అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అయిపోతుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడికి కదలకూడదు, అక్కడే రెస్ట్లో ఉండాలి. ఓకే, మనకు వచ్చింది అదే కదా, ఐసోలేటెడ్ సిస్టంలో రూల్ అదే కదా, ఇనీషియల్గా రెస్ట్లో ఉంటే ఫైనల్గా కూడా రెస్ట్లో ఉండాలి. అలా రెస్ట్లో ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉండి ఇది ఇలా కదిలిపోయింది అనుకుందాం, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడో ఉంటుందమ్మా. ఓకే, ఇది కదలకుండా ఇది ఇలా వచ్చేసింది అనుకుందాం, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఈ పాయింట్ దగ్గర ఉండాలి. ఇదేమో కొలైడ్ ఎక్కడ అవుతుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడికో షిఫ్ట్ అయిపోతుంది కదా. అలా షిఫ్ట్ కాకూడదు. అలా షిఫ్ట్ కాకుండా ఉండాలి అంటే ఈ రెండు మాసెస్ ఎక్కడ కొలైడ్ అవ్వాలమ్మా, ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే కొలైడ్ అవ్వాలి. సో రెండు మాసెస్ ఇదిగోండి, ఇనీషియల్ పొజిషన్స్ ఇవనుకుందాం, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. సో రెండు మాసెస్ ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే కొలైడ్ అవ్వాలమ్మా. రెండు మాసెస్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే కొలైడ్ అవ్వాలి. ఈ డిస్టెన్స్ ఎంత, r. ఓకే, ఒరిజినల్ పొజిషన్స్ అవి, ఒరిజినల్ పొజిషన్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత, r. ఇప్పుడు m అనే మాస్ x1 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం, ఇదేమో x2 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. మనకు కావాల్సింది ఏంటి, m అనే మాస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కావాలి. అంటే సింపుల్ అమ్మ. ఓకే, ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఫస్ట్ మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్టెన్స్. అంతే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, అంతే కదమ్మా. m అనే మాస్ వెళ్ళి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర, 2m అనే మాస్ కూడా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే కొలైడ్ అవుతున్నాయి. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందమ్మా, ఫస్ట్ మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుందో అంత డిస్టెన్సే ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, షార్ట్ కట్ ఫార్ములా ఏంటమ్మా, r1 ఈక్వల్ టు ఓకే m2r బై m1 సారీ కరెక్టే m1 ప్లస్ m2, r1 ఈక్వల్ టు m2r బై m1 ప్లస్ m2, అంతే కదమ్మా. ఓకే, r1 ఈక్వల్ టు m2r బై m1 ప్లస్ m2 షార్ట్ కట్ ఫార్ములా అనేది. ఫస్ట్ పార్టికల్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుంది, m2r బై m1 ప్లస్ m2. సెకండ్ మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత దూరంలో ఉంటుంది, m1r బై m1 ప్లస్ m2, అంతే కదా. సో m2 అంటే ఎంతమ్మా, 2m. డిస్టెన్స్ ఎంత, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ r డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 2m ప్లస్ m 3m. ఓకే, m క్యాన్సిల్, దిస్ ఈస్ 2r బై 3. సో r1 ఈక్వల్ టు ఎంత, 2r బై 3. సారీ, r1 కాదు ఇక్కడ x1. ఓకే, సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా, 2r బై 3 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మాస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నాడు అనుకోండి, mr బై 3m అవుతుంది, అంటే 1/3r డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని చెప్పొచ్చు. ఓకే, అలాగే దీని వెలాసిటీ ఎంత అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చాం మనం. దీని వెలాసిటీ ఎంత అంటే ఆఫ్టర్ 1 సెకండ్, ఆఫ్టర్ 2 సెకండ్స్ ఒక టైం ఇస్తే వెలాసిటీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే రైట్ అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్, సో నెక్స్ట్ చూడమ్మా, నాన్ పాయింట్ మాస్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. నాన్ పాయింట్ ఇందాక మనం చూసింది పాయింట్ మాసెస్ అమ్మ, ఇక్కడ నాన్ పాయింట్ మాస్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. చూడండి ప్రాబ్లం ఏంటో చూడండి. ఇదిగోమ్మ, ఇదొక మాస్, ఈ మాస్ ఏమో క్యాపిటల్ M, ఈ మాస్ ఏమో క్యాపిటల్ 5m. ఓకే, ఇది m, ఇది 5m.
దీని రేడియస్ ఆర్, దీని రేడియస్ 2r. ఈ రెండు సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్ 12r. ఓకే, ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేశాను, యాక్చువల్గా డయాగ్రామ్ డ్రా చేయకుండా కూడా ఇవ్వచ్చు. ఈ రెండు సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్ 12r. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 12r. అయితే ఏమంటున్నాడు, దే ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్. ఇవి రెస్ట్ నుంచి రిలీజ్ చేశాడు, అంటే ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాయి. దే మూవ్ అండర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అవి ఎలా మూవ్ అవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ అండర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమ్మా. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదు ఇక్కడ, కేవలం మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇది దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ రెండు ఇలాగా ఒకదాని వైపు ఒకటి మూవ్ అవుతాయి. క్వశ్చన్ ఏం అడిగాడు, క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై m బిఫోర్ ఇట్ కొలైడ్స్ విత్ 5m. ఓకే, ఈ m 5mతో కొలైడ్ చేయడానికి ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో దట్ ఈస్ ది క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఈ క్వశ్చన్ మామూలుగా సాల్వ్ చేయొచ్చు, అయితే మనం ఇక్కడ ట్రిక్ ప్లే చేస్తాం. ఆ ట్రిక్ ఏంటంటే, ఇదిగోండి, ఇది m, ఇది 5m, ఇది m, ఇది 5m. మనం ఏం చేద్దామంటే చూడమ్మా, ఈ రెండు ఇలా మూవ్ అవుతున్నప్పుడు టోటల్గా సెంటర్ ఆఫ్ మాస్, ఈ సెంటర్స్ కొలైడ్ అయ్యేటట్టు మూవ్ కాదుగా, ఈ ఫేసు కొలైడ్ అయ్యేటట్టు మూవ్ అవుతాయి, అంతేనా? ఈ ఫేసు ఈ రెండు పాయింట్స్ కొలైడ్ అవుతాయి, అంతేగాని సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్స్ కొలైడ్ అయిపోవు కదా. సో ఈ రెండు పాయింట్స్ కొలైడ్ అయ్యేటట్టు మూవ్ అవుతాయి. మనం ఏం చేద్దామంటే, ఈ టోటల్ m అనే మాస్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది అనుకుందాం, అలాగే 5m అనే మాస్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది అనుకుందాం. మామూలుగా అయితే సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది, ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయి. మనం ఏమనుకుంటున్నాం, ఈ టోటల్ మాస్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్నాయి అనుకుంటున్నాం. ఓకే, అది సింపుల్ ట్రిక్ అమ్మా. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మామూలుగా కూడా సాల్వ్ చేయొచ్చు, సాల్వ్ చేసి ఈ రెండు రేడియస్లు మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. అదంతా చేయకుండా మనం ఏం చేస్తామంటే టోటల్ మాస్ ఇక్కడే కాన్సన్ట్రేట్ అయింది అనుకుందాం, ఇక్కడ టోటల్ మాస్ ఇక్కడే కాన్సన్ట్రేట్ అయింది అనుకుందాం. సో ఈ రెండింటిని మనం పాయింట్ మాసెస్ కింద మార్చేస్తాం. ఇదొక పాయింట్ మాస్, ఇదొక పాయింట్ మాస్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతున్నాం ఇప్పుడు, టోటల్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 12r. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత, r. ఇది ఈ డిస్టెన్స్ ఎంత, 2r. ఓకే, 12r నుంచి 2r తీసేస్తే డిస్టెన్స్ ఎంతమ్మా, 9r. సో ఇప్పుడు రెండు పాయింట్ మాసెస్కి మధ్యలో డిస్టెన్స్ 9r. అవి ఎక్కడ కొలైడ్ అవుతాయమ్మా, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే కొలైడ్ అవుతాయి. సో సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉందనుకుందాం, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కొలైడ్ అయింది. సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కొలైడ్ అవడానికి ఇది x1 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోండి. సో సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఫస్ట్ పార్టికల్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, x1 ఈక్వల్ టు m2r బై m1 ప్లస్ m2. m2 అంటే 5m ఇంటూ r అంటే ఇదిగమ్మ టోటల్ డిస్టెన్స్ 9r డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 5m ప్లస్ m 6m. ఓకే, m క్యాన్సిల్, 3 3s are 9, 3 2s are 6. సో దిస్ ఈస్ 5 3s are 15r by 2. 15r by 2 అంటే 7.5r. 15r by 2 అంటే ఎంతమ్మా, 7.5r. అంతేనా ఆన్సర్, రైట్, 7.5r. ఓకేనా? సో ఈ రకంగా మనం ట్రిక్ ఉపయోగించి క్యాల్కులేట్ చేస్తాం. ఏంటమ్మా ట్రిక్, పాయింట్ మాసెస్ కాకుండా నాన్ పాయింట్ మాస్ ఇచ్చినప్పుడు ఇవి ఎక్కడ కొలైడ్ అవుతాయి అంటే, మనం ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్లు ఈ రెండు ఇక్కడ మీట్ అవుతాయి, ఇవన్నీ తీసుకుంటే మనకి చాలా టైం పడుతుందమ్మా. అందుకని మనం ఏం చేస్తాం, మాస్ మొత్తం ఎక్కడ ఈ ఎడ్జ్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిందని చెప్పి కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం నార్మల్గానే పాయింట్ మాస్ కింద ఫాలో అయిపోతాం. మాస్ మొత్తం ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది అనుకుంటాం. ఓకేనా? ఆ రకంగా వీటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, a man of mass 50 kg holds a packet of mass 10 kg in his hand at a height 10 meters above the ground. సో ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఓకే, 10 meters హైట్లో ఉన్నాడమ్మా. ఓకే, ఈ మనిషి 10 meters హైట్లో ఉన్నాడు. ఓకే, దిస్ ఈస్ 10 meters హైట్. ఓకే, మనిషి యొక్క మాస్ ఎంతమ్మా, 50 kg. మనిషి యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుందాం, క్యాపిటల్ M ఈక్వల్ టు 50 kg. మనిషి చేతిలో ఒక ప్యాకెట్ ఉందమ్మా, అదిగోండి ప్యాకెట్. మనిషి చేతిలో ఒక ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ యొక్క మాస్ ఎంత, స్మాల్ m అనుకుందాం. ప్యాకెట్ యొక్క మాస్ 10 kg. ప్యాకెట్ యొక్క మాస్ 10 kg. ఓకే, రైట్. ఓకే,
ఇన్ హిస్ హౌస్ అట్ ఏ హైట్ 10 meters అబౌవ్ ది గ్రౌండ్ ఇన్ గ్రావిటీ ఫ్రీ రూమ్. అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు. ఎవరు గ్రావిటేషనల్ ఫోర్స్? ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు. సో అటువంటి గ్రావిటీ ఫ్రీ రూమ్లో ఏం చేస్తాడమ్మా? హీ థ్రోస్ ది ప్యాకెట్ డౌన్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ 5 meters per second. వీడు ఏం చేశాడు? ఈ ప్యాకెట్ని 5 meters per second వెలాసిటీ తోటి త్రో చేశాడు. అప్పుడు ఏమవుతుందమ్మా? ఈ మనం ఇలా త్రో చేసాం అనుకోండి, యాజ్ ఎ రియాక్షన్ మనం ఇలా పైకి మూవ్ అవుతాం అనమాట. మనం కిందకి ప్యాకెట్ త్రో చేసాం, అక్కడ గ్రావిటీ లేదు. గ్రావిటీ ఉంటే మనం కదలకుండా అలాగే ఉంటాం. బట్ గ్రావిటీ లేదమ్మా. గ్రావిటీ ఫ్రీ రూమ్లో మీరు ఇలా కిందకి త్రో చేస్తే ఇలా పైకి మీరు మూవ్ అవుతారు. ఓకే, సో ప్యాకెట్ని కిందకి త్రో చేసాడు 5 meters per second వెలాసిటీ తోటి. అయితే మనిషి పైకి కొంత వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తాడు. ఆ వెలాసిటీని v అనుకుందాం. అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ కనుక్కోవాలి. రెండోది వెలాసిటీ ఆఫ్ మాన్ ఆఫ్టర్ థ్రోయింగ్ ది ప్యాకెట్. ఈ ప్యాకెట్ కిందకి విసిరేసిన తర్వాత మనిషి ఎంత వెలాసిటీ తోటి పైకి వెళ్ళాడు, అది కావాలి. ఇంకోటి హైట్ ఆఫ్ ది మ్యాన్ ఫ్రమ్ గ్రౌండ్ వెన్ ప్యాకెట్ కొల్లైడ్స్ విత్ గ్రౌండ్. ప్యాకెట్ గ్రౌండ్ని కొల్లైడ్ చేసే టైంలో ఈ మనిషి ఎంత పైకి వెళ్ళాడు, అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు? ఇనీషియల్గా వీళ్ళు రెస్ట్లో ఉన్నారు, బయట నుంచి ఏమీ ఫోర్సెస్ పనిచేయట్లే, నెట్ ఫోర్స్ 0. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ 0. సెంటర్ ఆఫ్ మాస్ మీద ఫోర్స్ 0 అంటే సెంటర్ ఆఫ్ మాస్ మీద యాక్సలరేషన్ 0. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ 0 అంటే ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్గా సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ 0, కాబట్టి ఫైనల్గా కూడా సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ 0 అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మరి సెకండ్ క్వశ్చన్ ఎలా చేస్తాం? సెకండ్ క్వశ్చన్ ఏమంటాడమ్మా? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్టర్ థ్రోయింగ్ ది ప్యాకెట్. ఈ ప్యాకెట్ని త్రో చేసిన తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎంత ఉంటుంది? ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఓకేనా? సారీ, సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ 0 అమ్మా. వెలాసిటీ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అని అడిగాడమ్మా. ఓకే, సో అది కనుక్కుందాం. సో అది కనుక్కుంటే మనం ఏం అప్లై చేస్తామంటే ఇక్కడ ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్, ఇది అప్లై చేస్తాము. మోడల్స్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇనీషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్, ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఇనీషియల్ మొమెంటమ్ ఎంతమ్మా? ఇనీషియల్ మొమెంటమ్ 0, ఎందుకంటే ఇద్దరు రెస్ట్లో ఉన్నారు. ఫైనల్ మొమెంటమ్ ఎంత? ఫైనల్ మొమెంటమ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళే వెలాసిటీ పాజిటివ్ అనుకోండి, కిందకి వెళ్ళే వెలాసిటీ నెగిటివ్ అనుకోండి. ఫైనల్ మొమెంటమ్ ఏమవుతుంది? ఈ m అనే మనిషి, అంటే ఈ m అనే మాస్ ఉన్న మనిషి v అనే వెలాసిటీతో పైకి వెళ్తున్నాడు కాబట్టి మొమెంటమ్ mv అవుతుంది. అదేమో -mv అవుతుంది. ఓకే, సో mv ఇలా వేసుకుంటూ ఏంటమ్మా డైరెక్ట్గా వాల్యూ వేసేటివి బెటర్ కదా. ఫైనల్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా. మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ అంటే 50 kgs ఇంటూ వెలాసిటీ v. ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఎంతమ్మా? 10 kgs ఇంటూ మైనస్ రాయాలి కాబట్టి మైనస్ పెట్టేస్తున్నా, 10 kgs ఇంటూ 5. మైనస్ ఎందుకు రాస్తున్నామా? ఒక వెలాసిటీని పాజిటివ్ అని తీసుకుంటే ఒక వెలాసిటీని మనం నెగిటివ్ అని తీసుకోవాలి. ఓకే, సో పైకి వెళ్ళే వెలాసిటీ పాజిటివ్ అనుకున్నా కాబట్టి కిందకి వెళ్ళే వెలాసిటీ నెగిటివ్ అవుతుంది. దీని నుంచి 50v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 500 అవుతుంది, అంతేనా? సో దిస్ క్యాన్సిల్, ఇది 10 times క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ v ఈక్వల్ టు 10 meters per second. సో ప్యాకెట్ త్రో చేసిన తర్వాత మనిషి 10 meters per second వెలాసిటీ తోటి పైకి వెళ్తాడు. ఓ చచ్చిపోయింది. కరెక్టేనమ్మా నేను చేసింది? ఒకసారి మళ్ళీ చూద్దాం. సారీ 50 కదమ్మా, 500 కాదు. సారీ ఇది 50 అమ్మా. 10 into 5 కదా. రైట్, 10 into 5 50 కదమ్మా. సో 50 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి v ఈక్వల్ టు 1 meter per second అవుతుందమ్మా. v ఈక్వల్ టు 1 meter per second అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ ఏమంటున్నాడమ్మా? హైట్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ గ్రౌండ్ వెన్ ది ప్యాకెట్ కొలైడ్స్ విత్ గ్రౌండ్. ఈ ప్యాకెట్ గ్రౌండ్ని రీచ్ అయ్యే లోపు మనిషి పైకి ఎంత దూరం వెళ్ళి ఉంటాడు? ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మనిషి ఎంత దూరం వెళ్ళి ఉంటాడు? ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మనిషి సమ్ x1 అనే దూరం వెళ్ళి ఉంటాడు అనుకుందాం. ప్యాకెట్ x2 అనే దూరం కిందకు వచ్చింది అనుకుందాం. x2 వాల్యూ అంటే 10 meters, అంతే కదమ్మా. సో మనిషి పైకి x1 అనే దూరం వెళ్ళాడు సెంటర్ ఆఫ్ మాస్ నుంచి. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. ఓకే,
ఇదేమో ప్యాకెట్ ఏమో x2 అనే దూరం వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే మొమెంట్ ఆఫ్ మాసెస్ కాన్సెప్ట్ని అప్లై చేస్తామమ్మా. ఈ x1 కనుక్కోవడానికి మొమెంట్ ఆఫ్ మాసెస్ అన్న కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం. వీళ్ళు సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మూవ్ అవుతున్నారు కదమ్మా. ఓకే, ఈ మనిషి ఇలా పైకి వెళ్తున్నాడు, కొంత దూరం వెళ్ళాడు. ప్యాకెట్ కూడా ఇలా కిందకు వచ్చింది, కొంత దూరం వచ్చింది. ఈ రెండు ఎలా కదలాలి? సచ్ దట్ సెంటర్ ఆఫ్ మాస్ రిమైన్స్ ఎట్ దిస్ పొజిషన్ ఓన్లీ. సెంటర్ ఆఫ్ మాస్ మీద బయట నుంచి ఫోర్సెస్ ఏం పనిచేయట్లే. సో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడికి కదలకూడదు, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉండాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉండేటట్టు మనిషి పైకి వెళ్ళాలి, ప్యాకెట్ ఇలా కిందకి రావాలి. ఓకే, అంటే ఏం జరగాలి? మొమెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, మొమెంట్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, మొమెంట్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ షుడ్ బి ఈక్వల్ టు 0. మొమెంట్ అంటే ఏంటమ్మా? మాస్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, సో m1x1 షుడ్ బి ఈక్వల్ టు m2x2. m1 అంటే ఏంటమ్మా? మాస్ ఆఫ్ మనిషి. మాస్ ఆఫ్ మనిషి 50 kg ఇంటూ x1 మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు m2 అంటే ఎంత? మాస్ ఆఫ్ ప్యాకెట్. మాస్ ఆఫ్ ప్యాకెట్ 10 kg ఇంటూ x2 ఎంతమ్మా? అది కూడా 10. సో ఇటు 50 ఉంది, ఇక్కడ 100 ఉంది, కాబట్టి x2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2 మీటర్స్. సో x2 ఈక్వల్ టు 2 మీటర్స్ ఎక్కడి నుంచి? సెంటర్ ఆఫ్ మాస్ నుంచి. మనల్ని క్వశ్చన్ అడిగాడు, ఎక్కడ అడిగాడు? హైట్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ గ్రౌండ్ అడిగాడమ్మా. హైట్ ఆఫ్ మ్యాన్ రీచ్డ్ ఫ్రమ్ గ్రౌండ్, అది కదా అడిగింది మనల్ని. సో గ్రౌండ్ నుంచి కాబట్టి ఏమవుతుందమ్మా? సెంటర్ ఆఫ్ మాస్ నుంచి 2 మీటర్స్ పైకి వెళ్ళాడు. గ్రౌండ్ నుంచి కావాలంటే 10 + 2. సో 10 + 2 ఈక్వల్ టు 12 మీటర్స్. క్వశ్చన్ అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఒకసారి స్లోగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది కూడా ఐసోలేటెడ్ సిస్టమే, బట్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పద్ధతి మారింది. ఓకే అమ్మా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పద్ధతి మారింది, అందుకని డిఫరెంట్ మోడల్ కాబట్టి తీసుకున్నా అమ్మా. ఓకేనా? ఇది ఒక డిఫరెంట్ మోడల్, దీనికి ముందు చేసింది ఒక డిఫరెంట్ మోడల్. ఆ 3 మోడల్స్ దాటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమీ రావమ్మా. వేరే విధంగా అడగడానికి ఛాన్స్ అయితే లేదు. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎక్స్ప్లోజన్ మోడల్స్ అమ్మ. ఇవి ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్. ఏపీఎంటీ 2001లో ఇది కూడా నీట్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. సో ఎక్స్ప్లోజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎక్స్ప్లోజన్ అంటే ఏంటమ్మా? సో ఒక బాడీ అలా పెట్టాం, అది పేలిపోయింది అనమాట. పేలిపోయి ఒక 4 ముక్కల కిందో, 2 ముక్కల కిందో, 3 ముక్కల కిందో డివైడ్ అయింది. జనరల్గా 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది అంటాడు, లేదంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది అంటాడమ్మా. ఓకే, గాల్లో అయితే 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది అంటాడమ్మా. ఒకవేళ గ్రౌండ్లో పెట్టింది అయితే 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది అని చెప్పి జనరల్గా అడిగే మోడల్. సో ఆ మోడల్సే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పార్ట్స్ ఏమవుతున్నాయమ్మా? ఒకవైపు ఒకదాన్ని ఒకటి చల్లా చెదరైపోతాయి కదా. ఒక్కసారి అలా ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? అవి చల్లా చెదరైపోతాయి. ఓకే, చల్లా చెదరైనప్పుడు ఏం జరుగుతుంది? సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడికి కదలకూడదు, సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉండాలి. ఓకే, ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమేనమ్మా. ఇది కూడా ఒక ఐసోలేటెడ్ సిస్టమే. ఈ పార్టికల్స్ ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాయి. ఓకే, ఏది మాస్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఇనీషియల్గా రెస్ట్లోనే ఉంది. ఎక్స్టర్నల్గా ఫోర్స్ ఏమన్నా అప్లై చేసామా? అప్లై చేయట్లే. ఓకే, ఆ పార్టికల్స్ బ్లాస్ట్ అయ్యి, ఆ పర్టికులర్ మాస్ బ్లాస్ట్ అయ్యి 3 ముక్కల కిందో 4 ముక్కల కిందో విడిపోయింది. ఓకే, విడిపోవడం వల్ల సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? కదలదమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, ఫైనల్గా కూడా రెస్ట్లో ఉంది. ఇనీషియల్గా కొంత వెలాసిటీతో ఉంటే ఫైనల్గా కూడా దానికి కొంత వెలాసిటీ ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్న సెంటర్ ఆఫ్ మాస్ అంటే బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉంది. సో బ్లాస్ట్ అయినప్పుడు, బాడీ బ్లాస్ట్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం అదే పొజిషన్లో రెస్ట్లో ఉండాలమ్మా. ఆ విధంగా ముక్కలు అటు ఇటు చల్లా చెదరవుతాయి. సో అది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనల్ని ఏమడుగుతాడంటే, ఓకే ఎంత వెలాసిటీ తోటి 2 ముక్కలు వెలాసిటీ ఇచ్చేసి 3వ ముక్క వెలాసిటీ అడుగుతాడు, లేదా 2 ముక్కలు మాస్ ఇచ్చేసి 3వ ముక్క మాస్ అడుగుతాడు. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, ఆ కాన్సెప్ట్ ఉపయోగిస్తామమ్మా. ఓకే, సో ఇక్కడ మనం లాస్ ఆఫ్ మోషన్లో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ చెప్పుకోలేదు, ఎక్కడ చెప్పుకుంటున్నాం? ఎందుకంటే సెంటర్ ఆఫ్ మాస్ రిలేటెడ్ కాబట్టి. ఆ ముక్కలు అలా ఎందుకు ఫ్లై అవుతున్నాయి? సెంటర్ ఆఫ్ మాస్ అక్కడ ఉండే విధంగా ఫ్లై అవ్వాలి కాబట్టి ఫ్లై అవుతున్నాయి. ఎందుకు అంత దూరమే వెళ్తున్నాయి? ఎందుకు అంత వెలాసిటీతో వెళ్తున్నాయి? ఏంటంటే దానికి రీజన్ ఏంటమ్మా? సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉండే విధంగా అవి మూవ్ అవ్వాలి. ఓకే, అందుకని చెప్పి ఆ టాపిక్ ఇక్కడ చెప్పుకుంటున్నాం. మనం అప్లై చేయాల్సింది ఏంటమ్మా? ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం అప్లై చేయాల్సింది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్.
ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏపీఎంటీ 2001లో అడిగాడు. 1 kg బాడీ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 3 ఫ్రాగ్మెంట్స్. 1 kg బాడీ ఉందట, అది 3 ఫ్రాగ్మెంట్స్ కింద ఎక్స్ప్లోడ్ అయిందట. రేషియో ఆఫ్ దేర్ మాసెస్ ఇచ్చాడమ్మా 1:1:3. సో మాసెస్ ఇచ్చేసాడు 1:1:3. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సేమ్ మాస్, ఇక్కడ 1:1:3 అంటే ఈ రెండు సేమ్ మాస్ ఫ్రాగ్మెంట్స్ అమ్మా. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సేమ్ మాస్ మూవ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆ రెండు పర్పెండిక్యులర్గా వెళ్ళినాయి అంట, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా వెళ్ళినాయి అంట, విత్ స్పీడ్స్ 30 meters per second. వైల్ ద హెవియర్ పార్ట్ అంటే ఈ పార్ట్ అనమాట. వైల్ ద హెవియర్ పార్ట్ రిమైన్స్ ఇన్ ది ఇనీషియల్ డైరెక్షన్. హెవియర్ పార్ట్ మాత్రం ఇనీషియల్ డైరెక్షన్లోనే ఉందంటమ్మా. అంటే ఇక్కడ రెస్ట్లో లేదు, బాడీ రెస్ట్లో ఉందా? లేదు, బాడీ రెస్ట్లో లేదమ్మా. ఓకే, ఇనీషియల్గా ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో వెళ్తుందట ఇనీషియల్గా. ఓకే అమ్మా, బాడీ రెస్ట్లో ఉందని ఇచ్చాడా? ఒకసారి క్వశ్చన్ చూస్తాగండి అమ్మా. మా క్వశ్చన్ ఆ బుక్లో తప్పించినట్టున్నాడమ్మా. బాడీ యాక్చువల్గా రెస్ట్లోనే ఉంది ఇనీషియల్గా. ఓకే, ఇనీషియల్గా బాడీ రెస్ట్లోనే ఉందమ్మా. ఆ హెవియర్ పార్ట్ ఎటో ఫ్లై అవుతుంది, ఏ డైరెక్షన్లో ఉందో మనకు తెలియదు, ఎటో ఫ్లై అవుతుంది. ఓకే, సో ఈ పార్ట్ వైల్ ద హెవియర్ పార్ట్ అని అన్నాడు. ఇది అవసరం లేదమ్మా. ఓకే, ఈ పార్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇనీషియల్గా బాడీ రెస్ట్లోనే ఉంది. ఓకే, ఇనీషియల్గా బాడీ రెస్ట్లో ఉంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? స్పీడ్ ఆఫ్ హెవియర్ పార్ట్ కనుక్కోవాలంటే. ఓకే అమ్మా, సో క్వశ్చన్ అక్కడ తప్పించాడులే అమ్మా. ఇనీషియల్ డైరెక్షన్ ఏంటి? అసలు ఇనీషియల్గా కదలట్లేదు కదా. సో స్పీడ్ ఆఫ్ హెవియర్ పార్టీస్ అని అడిగాడమ్మా. హెవియర్ పార్టీ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడు. ఇది ఎక్స్ట్రాగా నేను రాసిన క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆల్సో ఫైండ్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన ఎనర్జీ ఎంత? ఓకే, మీరేం కంగారు పడకండి అమ్మా. ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన ఎనర్జీ ఎంత అంటే మనం సింపుల్గా కైనెటిక్ ఎనర్జీలో డిఫరెన్స్ కనుక్కుంటాం. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంతో కనుక్కుంటాం, అదే ఎనర్జీ రిలీజ్ అవుతుందమ్మా. ఓకే, మీరేం కంగారు పడకండి. జస్ట్ మీకు ఆ పాయింట్ తెలియాలి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేసిన, యాక్చువల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్లో లేదు. ఓకేనా? రైట్. సో 1 kg మాస్ 3 ఫ్రాగ్మెంట్స్ కింద డివైడ్ అయింది. 3 ఫ్రాగ్మెంట్స్ యొక్క మాస్ ముందు కనుక్కుందాం. M1, M2, M3. ఏ రేషియోలో డివైడ్ అయిందమ్మా? 1:1:3 రేషియోలో డివైడ్ అయింది. సో మనం మాస్ కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం? ముందు ఇలా డివైడెడ్ బై రాయండి. 3 + 1 + 1 ఎంత అవుతుంది? 5. సో ముందు 5 రాసేయండి. ఓకే, M1 యొక్క పార్ట్ ఎంత? 1. 1 × 1 kg 1. సో ఇది 1/5 kg. M1 మాస్ 1/5 kg. నెక్స్ట్ M2 యొక్క పార్ట్ ఎంత? 1. రేషియోలో చూడండి, M2 యొక్క పార్ట్ 1. 1 × 1 1 kg బాడీ కదా. ఒకవేళ 2 kg బాడీ అయితే 2. 1 × 2 రాయాలి. సో 1 × 1 1. సో 1/5 kg. సెకండ్ది కూడా 1/5 kg. థర్డ్ పార్ట్కి ఎంతమ్మా? 3. థర్డ్ ఫ్రాగ్మెంట్ యొక్క పార్ట్ ఎంత? 3. సో 3 × 1 3. సో 3/5 kg. సో టోటల్గా ఇన్ని 3 మాసెస్ కింద డివైడ్ అయింది అనమాట. దీంట్లో ఏమంటున్నాడమ్మా? ద ఈక్వల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సేమ్ మాస్ మూవ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో రెండు మాసెస్ ఏది ఈక్వల్ మాస్ ఉన్న రెండు మాసెస్ ఇలా పర్పెండిక్యులర్గా పోతున్నాయట. దే ఆర్ పర్పెండిక్యులర్ టు మూవింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది 1/5 kg, ఇది కూడా 1/5 kg మాసే. ఇదేమో సమ్ 30 meters per second వెలాసిటీతో వెళ్తుంది ఇలాగా. ఇది 30 meters per second వెలాసిటీ తోటి ఇలా వెళ్తుంది. అది వాడు ఇచ్చేసాడమ్మా. ఇది 30 meters per second వెలాసిటీ తోటి, ఇది కూడా 30 meters per second వెలాసిటీతో వెళ్తుంది. అప్పుడు మూడో పార్టికల్ ఎటు రావాలి? ఇలా రావాలి. ఓకే, దీని స్పీడ్ ఎంత అన్నాడు. వెలాసిటీ అడగల. వెలాసిటీ అడిగితే మనం వెక్టర్ ఫామ్లో రాసేద్దాం. బట్ దాని స్పీడ్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏం చెప్తుంది? P initial = P final. P initial ఎంత? 0. ఇనీషియల్గా రెస్ట్లో ఉంది బ్లాక్. ఓకే, 1 kg మాస్ ఇనీషియల్గా రెస్ట్లో ఉందమ్మా. సో ఇనీషియల్గా 0. ఓకే, నెక్స్ట్ ఫైనల్ మొమెంటం కనుక్కుందాం. ఫైనల్ మొమెంటం ఎంత? ఫైనల్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అన్నింటికి వేయాలి. సో మాస్ అంటే ఎంతమ్మా? ఫస్ట్ దీని చేద్దాం. మాస్ 1/5 kg
ఓకే, ఇంటూ వెలాసిటీ ఎంత 30 మీటర్స్ పర్ సెకండ్. ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి 30 ఇంటూ ఐ బార్ అని రాస్తా. ప్లస్ సెకండ్ మాస్ ఇదే కదా. ఓకే అమ్మా, సెకండ్ మాస్ ఇదే కదా. సెకండ్ మాస్ కూడా 1/5 ఇంటూ అది కూడా 30 మీటర్స్ పర్ సెకండే, బట్ వై డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి 30 ఇంటూ జే బార్ అని రాస్తా. ప్లస్ థర్డ్ మాస్ ఎంతమ్మా? 2/5. థర్డ్ మాస్ 2/5. ఓకే, సో 2/5 ఇంటూ వెలాసిటీ ఎంతో మనకు తెలియదు కాబట్టి వి బార్ అని రాద్దాం. ఓకే, వెలాసిటీ ఎంతో తెలియదు కాబట్టి వి బార్ అని రాద్దాం. లేదంటే దీని మొమెంటం అలాగే ఉంచేద్దాం, మొమెంటం కింద ఉంచేద్దాం. ఏమైంది? మొమెంటం కింద ఉంచేద్దాం. P3 బార్ అలాగే ఉంచేద్దాం. థర్డ్ పార్టికల్ యొక్క మొమెంటం P3 బార్ అలాగే ఉంచేద్దాం అమ్మా. సో ఇదెంత 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో P3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? P3 బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది తీసిరండి, ఏమవుతుంది? -6i బార్ ప్లస్ 6j బార్. అంతేనా? అంతే కదమ్మా. 6 కామన్ తీస్తా. ఓకే, 6 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్. కరెక్టేనా? సిక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్. కరెక్టే కదమ్మా అది? ఓకే, రైట్. సో మనకు కావాల్సింది ఏంటి? వెలాసిటీ కావాలమ్మా. యాక్చువల్గా వెలాసిటీ అంటే స్పీడ్ కావాలి యాక్చువల్గా. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందమ్మా? మొమెంటం వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? మొమెంటం వచ్చింది. సో మొమెంటం అంటే ఏంటమ్మా? మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎంతమ్మా? మాస్ ఎంత? హెవియర్ పార్ట్ యొక్క మాస్ 2/5 kg, 3/5 kg. హెవియర్ పార్ట్ యొక్క మాస్ 3/5 kg. సో 3/5 kg ఇంటూ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు -6 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్. -6 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్. ఈ 3 దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి వి బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -10 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్, లేదంటే -10i బార్ -10j బార్. బట్ మనల్ని ఏమడిగాడమ్మా? వెలాసిటీ అడగలే, మనల్ని ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. ఆప్షన్స్లో కూడా స్పీడే ఇస్తాడు. స్పీడ్ కావాలంటే ఏం చేయాలి? దీనికి మాడ్యులస్ తీసుకోండి. దాని మాడ్యులస్ ఏమవుతుందమ్మా? √10² + 10² దట్ ఈజ్ ఈక్వల్ టు 10√2. సో 10√2 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్ తోటి ఇది ఇలా ఫ్లై ఆఫ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటమ్మా? ఇది వెలాసిటీ, అదే స్పీడ్ కనుక్కున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్లో ఏమంటున్నాడు? ఫైండ్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది అని అడుగుతున్నాడమ్మా. ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందంటే మనం ఏం కనుక్కోవాలి? ΔK కనుక్కోవాలి. ΔK అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్. కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఎలాగో 0, ఎందుకంటే ఇనీషియల్గా బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ 0. మనం కనుక్కోవాల్సింది ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే ఏం రాయాలి? ½ m1v1² ప్లస్ ½ కామన్ తీసేస్తాము m2v2² ప్లస్ m3v3². ప్రతిదానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. సో ½ కామన్ తీసి m1v1² ప్లస్ m2v2² ప్లస్ m3v3² అని రాక. సో 1/2 m1 అంటే ఎంతమ్మా? 1/5. సో 1/5 ఇంటూ v1 అంటే ఎంత? 30² దట్ ఈజ్ 900 ప్లస్ 1/5 ఇంటూ మళ్ళీ ఇది కూడా 900 ప్లస్ m3 అంటే ఎంత? m3 అంటే 3/5. 3/5 ఇంటూ ఇదేమవుతుందమ్మా? దీని హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 100 ఇంటూ 2 200 అంతేగా. 10² 100, √2కి 2, సో 100 ఇంటూ 2 200. ఓకే, సో ఇది క్యాన్సిల్ చేయాలి కదమ్మా ఇప్పుడు మనం. సో 5 దీన్ని ఎన్ని టైమ్స్? 16 టైమ్స్. 5 1s are 5, 5 8s are 18 టైమ్స్ అంతేగా. 180 టైమ్స్. 5 1s are 5, 4 మిగులుతుంది. 5 8s are 4. ఓకే, సో ఈ 5 కూడా 180 టైమ్స్. ఈ 5 దీన్ని 40 టైమ్స్. సో లోపల ఏం మిగులుతుందమ్మా? 1/2 ఇంటూ 180 + 180 360 + 40 అంతా 400 అంతేనా. ఇది 180 + 180 360 ఇంటూ ఇది 120 కదా. సారీ అమ్మ. 180 + 180 360 ఇంటూ 340s are 120.
360 plus 120 480. ఓకే రైట్, ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో 240 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎనర్జీ రిలీజ్ అయ్యాడంటే మీరు కంగారు పడకండి, ఏంటిది ఎనర్జీ రిలీజ్ ఏంటో అని కంగారు పడకండి. సింపుల్గా మీరు కైనెటిక్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ కనుక్కోండి. అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కనుక్కోండి అమ్మా, సింపుల్గా అయిపోతుంది. ఇది ఈ ప్రాబ్లం చేసే పద్ధతి. నెక్స్ట్ ఆ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే అమ్మా, నెక్స్ట్ మనం ఆ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఆ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏంటి ఆ ప్రాబ్లం? ఇది రాసేసుకోండి, ఇది రాసేసుకుంటే చెరిపేస్తాను, ఇది మరి ఇక్కడ అడ్డు వస్తుంది కదా. ఓకే, సో పాజ్ చేసి రాసుకున్నామా, 1 2 3 4 5. సో పాజ్ చేశారనుకుంటున్నా, పాజ్ చేసి రాసుకున్నారనుకుంటున్నా. ఇప్పుడు ఇది చెరిపేస్తున్నాను, చెరిపేసి మీకు ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లం. ఓకే రైట్, సో ఆ ప్రాబ్లం చూడండి ఏంటది. An explosion breaks a rock into 3 parts in a horizontal plane. ఓకే, ఒక రాక్ ఉందట హారిజాంటల్ ప్లేన్లో 3 పార్ట్స్ కింద డివైడ్ అయిందట. 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. 2 of them go off at right angles to each other. రెండేమో రైట్ యాంగిల్స్లో పోయినాయట. The first part of mass 1 kg moves with a speed of 12 meters per second. సో రెండు రైట్ యాంగిల్స్లో పోయినాయి కదా, ఇలాగా రెండు రైట్ యాంగిల్స్లో పోయినాయి కదమ్మా. ఫస్ట్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం. ఇది ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తుందమ్మా? దీని మాస్ 1 kg అట. ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 12 meters per second అంటున్నారు. సో 12 meters per second స్పీడ్తో ఇటు పోతుంది అది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ మూవ్స్ విత్ ఎ స్పీడ్ 8 meters per second. సెకండ్ పార్ట్ వెయిట్ ఎంత? సెకండ్ పార్ట్ వెయిట్ ఇవ్వాలమ్మా, నేను రాయలేదు ఇక్కడ, వెయిట్ ఎ మినిట్. సెకండ్ పార్ట్ ఆఫ్ 2 kg అమ్మ, సెకండ్ పార్ట్ ఆఫ్ 2 kg ఇది. ఓకే, సెకండ్ పార్ట్ ఆఫ్ 2 kg, దీని మాస్ ఎంత? 2 kg. ఇది ఎంత వెలాసిటీతో పోతుంది? 8 meters per second అనే వెలాసిటీ తోటి పైకి పోతుంది. అండ్ థర్డ్ పార్ట్ ఫ్లైస్ ఆఫ్ విత్ 4 meters per second. ఒకటి ఇలాగా ఒకటి ఇలా పోతే థర్డ్ పార్ట్ ఇటుతో వస్తుంది. ఓకే, సో థర్డ్ పార్ట్ 4 meters per second వెలాసిటీతో పోతుందట. ఎంత వెలాసిటీతో అమ్మా? 4 meters per second వెలాసిటీతో పోతుందట. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? దెన్ ఇట్స్ మాస్ ఈజ్. సో థర్డ్ పార్టీ యొక్క మాస్ కనుక్కోవాలి. మాస్ ఇవ్వలేదమ్మ ఇక్కడ, మాస్ కనుక్కోవాలి. మనం ఏం అప్లై చేస్తాం? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏం చెప్తున్నామా? ఫైనల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ మొమెంటం. ఇనీషియల్ మొమెంటం 0, ఫైనల్ మొమెంటం ఏమవుతుంది? P1 బార్ ప్లస్ P2 బార్ ప్లస్ P3 బార్. ఫస్ట్ మనం వెక్టర్ ఫామ్లో రాసేద్దాం. ఓకే, ముందు మనం P3 బార్ కనుక్కుందాం. సో P3 బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ P1 బార్ మైనస్ P2 బార్. మైనస్ P1 బార్ అంటే మైనస్ ఫస్ట్ ఇది 1 kg ఇంటూ వెలాసిటీ ఎంతమ్మా? 12 meters per second. అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది? X డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి 12I బార్. ఓకే, మళ్ళీ మైనస్ పెడుతున్నా, మైనస్ P2 బార్ అన్నాడు కదా. ఓకే, సో ఎంత వెయిట్ ఎంత? 2 kg. వెలాసిటీ ఏమవుతుందమ్మా? 8J బార్. J బార్ ఎందుకు రాస్తే అది పాజిటివ్ Y డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి P3 బార్ ఈక్వల్ ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 12Y బార్ మైనస్ 16J బార్. ఇది ఏంటమ్మా? P3 బార్. మనకు కావాల్సిందేంటి? వెలాసిటీ కావాలి. సో వెలాసిటీ కాదు, మాస్ కావాలి. ఓకే, ఫస్ట్ మనం P3 బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. P3 బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం అమ్మా. ఓకే, P3 బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 12 square ప్లస్ 16 square. 12 square ఏమో 144, 16 square ఏమవుతుంది? 256. 16 square ఏమవుతుందమ్మా? 256. అంతే కదా, ఈ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. 15 square అయితే 225, 16 square 256, 17 square 289. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. 18 square 324. ఇటు కొన్ని స్క్వేర్స్ 20 వరకు స్క్వేర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో 12 square ఏమో 144 అవుతుంది, 16 square 256 అవుతుంది. ఇదేమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 400 విచ్ ఇస్ ఈక్వల్ టు 20. అంటే మనం మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం. ఓకే, అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కనుక్కుందాం. మాస్ ఇంటూ స్పీడ్, యాక్చువల్గా మాస్ ఇంటూ స్పీడ్ కనుక్కున్నాం. ఎంతమ్మా? 20 వచ్చింది. మనం ఈ మాస్ కనుక్కోవాలి. ఓకే, ఈ వెలాసిటీ ఇచ్చాడా? మరి ఆ స్పీడ్ ఇచ్చాడమ్మా? ఇచ్చాడుగా, 4 meters per second. సో 4m ఈక్వల్ టు 20. ఇది 5 times క్యాన్సిల్ చేస్తుంది. సో m ఈక్వల్ టు 5 kg. m ఈక్వల్ టు 5 kg.
ఓకే అమ్మ, నేను ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ని ఇలా ఎందుకు క్యాలిక్యులేట్ చేశాను? ఓకే, ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అని రాసి, ఓకే మాస్ మనకు తెలియదు, వెలాసిటీ కనుక్కొని దాన్ని నానా హింసలు పెట్టచ్చు. ఓకే, మాస్ తెలియదమ్మా, వెలాసిటీ కనుక్కొని దాన్ని నానా హింసలు పెట్టచ్చు. బట్ అలా కాకుండా ఇలా చేసామనుకోండి, ఓకే మ్యాగ్నిట్యూడ్ రాస్తామనుకోండి, మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మొమెంటం ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ స్పీడ్. ఓకే, స్పీడ్ వాడు ఇచ్చేసాడు, మాస్ మనం కనుక్కోవాలి, ఫినిష్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ దీని వెక్టర్ ఫామ్లో రాస్తే కంపు అయిపోతుందమ్మా, అందుకని చెప్పి అలా కాకుండా ఇలా చేస్తాం. సో మనకి ఎలా ఈజీగా ఉంటే అలా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా, అక్కడ మనం బ్రెయిన్ షార్ప్గా వాడవలసి ఉంటుంది. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మ, నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లోజన్ ఇన్ మిడ్ ఎయిర్. ఓకే, అంటే ఒక పార్టికల్ ట్రావెల్ చేస్తుంది, ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది, అక్కడ ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి. ఓకే, గాలిలో ఉండగా ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. చూడమ్మా, ఇక్కడ ఎం అనే మాస్ ఉన్న పార్టికల్ని నేను యూ అనే వెలాసిటీ తోటి ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఏం చేస్తుంది? ప్రొజెక్టైల్ మోషన్లో, అదే పారాబొలిక్ షేప్లో వెళ్ళి ఇలా పడుతుంది. ఇదంతా మీకు తెలుసు. ఓకే, మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుందమ్మా? u² sin² θ/2g మాక్సిమం హైట్ అది రీచ్ అయ్యేది. ఓకే, మాక్సిమం ఎంత డిస్టెన్స్ వెళ్తుందో దాన్నే మనం రేంజ్ అంటాం. రేంజ్ ఫార్ములా ఏమవుతుంది? u² sin 2θ/g. ఓకే, u² sin 2θ/g విచ్ ఈజ్ ఈక్వల్ టు sin 2θని 2 sin θ cos θ అని రాసుకోవచ్చు. మాక్సిమం ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా, ఈజీగా ఉంటుంది. ఓకే, sin 2θ వేసైనా సాల్వ్ చేయొచ్చు, బట్ 2 sin θ cos θ వేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. సో అలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సరే అమ్మ, ఇది పరిస్థితి నార్మల్గా అయితే. అలా కాకుండా నేను సేమ్ ఎం అనే మాస్ ఉన్న బాడీని నేను ప్రొజెక్ట్ చేస్తే మధ్యలో ఎక్కడో పేలిపోయింది అనుకుందాం. ఓకే, గాల్లో ఉండగా ఎక్కడో పేలిందమ్మా. గాల్లో ఉండగా పేలితే ఏం జరుగుతుంది? చూడమ్మా, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ చూడమ్మా, గాల్లో ఉండగా రెండు ముక్కల కింద పేలిపోయింది అనుకుందాం. M1 M2 అని రెండు మాసెస్ కింద పేలిపోయింది అనుకుందాం. ఆ రెండు మాసెస్ కింద పేలిపోయిన సెంటర్ ఆఫ్ మాస్ ఒరిజినల్గా ఎలా అయితే పార్టికల్ వెళ్తుందో, ఎక్స్ప్లోడ్ కాకుండా ఉన్నప్పుడు పార్టికల్ ఏ పాత్ అయితే తీసుకుంటుందో సెంటర్ ఆఫ్ మాస్ అదే పాత్లో వెళ్ళి ఇక్కడ పడుతుందమ్మా. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సెంటర్ ఆఫ్ మాస్ దాని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి పారాబొలిక్ పాత్లో వెళ్ళి పడింది. ఎక్కడ పడుతుంది? అది ఒరిజినల్గా పార్టికల్ ఎక్కడైతే పడాలో సెంటర్ ఆఫ్ మాస్ అక్కడ పడుతుంది. మిగతా రెండు పార్టికల్స్ ఎక్కడ పడతాయమ్మా? ఒకటి సెంటర్ ఆఫ్ మాస్కి ఇటువైపు పడుతుంది, ఇంకోటి సెంటర్ ఆఫ్ మాస్కి అటువైపు పడుతుంది. సో ఒకటి సెంటర్ ఆఫ్ మాస్కి ఇటువైపు x1 అనే డిస్టెన్స్లో పడింది అనుకోండి, ఇంకోటి సెంటర్ ఆఫ్ మాస్కి అటువైపు x2 అనే డిస్టెన్స్లో పడుతుంది. మనం దీన్ని బట్టి ఏం రాయొచ్చు? m1 x1 ఈక్వల్ టు m2 x2 అని రాయొచ్చు. మొమెంట్ ఆఫ్ మాసెస్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ అవ్వాలి కదా. దేర్ఫోర్ m1 x1 ఈక్వల్ టు m2 x2 అని రాయొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండమ్మా, చాలా చోట్ల మనకి ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్లో అసలు ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. ఏది? m1 x1 ఈక్వల్ టు m2 x2, మొమెంట్ ఆఫ్ మాసెస్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0, అది ఉపయోగపడుతుంది. సో ఇదమ్మా కాన్సెప్ట్. ఓకే, సో మిడ్ ఎయిర్లో బాడీ ఎక్స్ప్లోడ్ అయినా కూడా సెంటర్ ఆఫ్ మాస్ దాని ఒరిజినల్ పాత్లోనే వెళ్తుంది. ఒరిజినల్గా ఏ పాత్లో అయితే వెళ్ళాలో అదే పాత్లో వెళ్ళి పడుతుంది. ఓకే, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో లేదు, దాని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుందమ్మా? గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా బాడీ ఏ పాత్ అయితే తీసుకుంటుందో సెంటర్ ఆఫ్ మాస్ అదే పాత్ తీసుకుంటుంది. ఓకే, అది రెండు ముక్కల కింద డివైడ్ అయితే జనరల్గా 2 పార్ట్స్ కింద డివైడ్ అయిందని ఇస్తాడమ్మా. 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే ఒక పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్కి ఇటువైపు పడుతుంది, ఇంకో పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్కి అటువైపు పడుతుంది. ఓకే, ఒకటేమో x1 అనే డిస్టెన్స్లో, ఇంకోటి x2 అనే డిస్టెన్స్లో కనుక పడితే దేర్ మొమెంట్ ఆఫ్ మాసెస్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ షుడ్ బి ఈక్వల్. అంటే m1 x1 షుడ్ బి ఈక్వల్ టు m2 x2. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, దీనికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా అడిగాడు. అయితే అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు ఇదిగోండి ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్క క్వశ్చన్ చేయండి అమ్మా, ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయినట్టే. ఓకే, సో క్వశ్చన్ చూడండి అమ్మా ఒకసారి. సో క్వశ్చన్ చూసే ముందు మీరు ఇది రాసేసుకుంటే కనుక నేను చెరిపేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానమ్మా. ఓకే, పాజ్ చేసి ఇది రాసేసుకోండి ముందు. 1 2 3 4. ఓకే, సో ఇది రాసేసుకున్నారు అనుకుంటున్నా. సో ఇది చెరిపేస్తున్నామా, నేను చెరిపేసి సాల్వ్ చేద్దాం. చెరిపేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే రైట్, ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. ప్రాబ్లం ఏంటో చూడండి. A projectile is projected from ground with a speed at an angle 60 degrees at. ఒక projectile ఉంది. ఓకే,
ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది y యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఒక ప్రొజెక్టైల్ని మనం ప్రొజెక్ట్ చేసాం ఇలాగా, ఎంత యాంగిల్లోని 60 degrees యాంగిల్లో ప్రొజెక్ట్ చేసాం. ఓకే, ప్రొజెక్ట్ చేసాం. ఫ్రమ్ ది గ్రౌండ్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ మిడ్ ఎయిర్ ఇంటూ 2 fragments, 2 fragments కింద అది విడిపోయిందట. హ్యావింగ్ మాసెస్ ఇన్ ది రేషియో 1:2. ఓకే, వాటి మాసెస్ ఏ రేషియోలో ఉన్నాయంటమ్మా? 1:2 రేషియోలో ఉన్నాయట. సో ఇదిగోండి ఇలా 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 వెళ్తుంది, అది ఎక్స్ప్లోడ్ అయింది అన్నాడు. యాక్చువల్గా ఎక్స్ప్లోడ్ ఎక్కడ అయిందంటే అమ్మా హైయెస్ట్ పొజిషన్ దగ్గర అయింది. నేను క్వశ్చన్లో ఇవ్వలేదు. యాక్చువల్గా హైయెస్ట్ పొజిషన్ దగ్గర ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి, హైయెస్ట్ పొజిషన్ దగ్గర ఎక్స్ప్లోడ్ అయింది అనుకోండి. ఓకే, యాక్చువల్గా అది క్వశ్చన్లో ఇవ్వలేదు, కొంచెం రాసుకున్నాం మళ్ళీ. అవి 2 మాసెస్ కింద డివైడ్ అయింది. 2 మాసెస్ ఎలా డివైడ్ అయినాయేమో 1:2 రేషియోలో డివైడ్ అయింది. సో మనం ఇనీషియల్ మాస్ మనం ఎంత తీసుకుందాం అంటే 3m తీసుకుందాం. ఎందుకు 3m తీసుకుంటున్నా చూడండి, ఇక్కడ మాస్ ఇవ్వలేదు, ఎంటైర్ క్వశ్చన్లో మాస్ ఇవ్వలేదు. సో ఇక్కడ 1:2 రేషియోలో డివైడ్ అయింది అన్నాడు కాబట్టి నేను 3m అనే మాస్ తీసుకుంటే ఒక దాని మాస్ m అవుతుంది, ఇంకో దాని మాస్ 2m అవుతుంది. సో అది ఈజీ అవుతుంది కాబట్టి అలా తీసుకున్నా. సో 3m అనే మాస్ నేను తీసుకున్నా, అది ఇక్కడికి వెళ్ళిన తర్వాత 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఒక మాస్ ఏమో m1, ఇదిగోండి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది అనుకుందాం. ఒక మాస్ m, ఇంకో మాస్ 2m అవుతుంది. ఓకే, 1:2 రేషియోలో డివైడ్ అయింది అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏమన్నాడమ్మా, ఇఫ్ లైటర్ పార్టికల్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ విత్ సేమ్ హారిజాంటల్ ఇనీషియల్ వెలాసిటీ. లైటర్ పాత్ ఇలా రీట్రేస్ అయిందట, మళ్ళీ సేమ్ పాత్లో ఏది m అనే మాస్ ఉన్న బాడీ మళ్ళీ సేమ్ పాత్లో ఇలా రీట్రేస్ అయిందంటమ్మా విత్ సేమ్ ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ అంటున్నాడు. ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ ఎంత ఉంది ఇక్కడ? ఈ డైరెక్షన్లో u cos θ, ఈ డైరెక్షన్లో u sin θ. హారిజాంటల్ వెలాసిటీ ఇనీషియల్గా ఎంత? u cos θ. సో అదే వెలాసిటీతో రీట్రేస్ అయిందంట వెనక్కి. u cos θ అనే వెలాసిటీ తోటే ఈ m అనే మాస్ రీట్రేస్ అయిందట. నెక్స్ట్ ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ అవుట్ ది స్పీడ్ ఆఫ్ సెకండ్ పార్టికల్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే సెకండ్ పార్టికల్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? సెకండ్ పార్టికల్ యొక్క స్పీడ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దాన్ని మనం v అనుకుందాం, అంతే కదా. ఫస్ట్ పార్టికల్ యొక్క స్పీడ్ ఇలా ఉంటే u cos θ, సెకండ్ పార్టికల్ యొక్క స్పీడ్ ఆ డైరెక్షన్లో ఉంటుంది, దాన్ని అది ఎంత అనుకుందాం అమ్మా మనం? ఒక్క నిమిషం అమ్మా. సో ఇది మాస్, మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నా. ఇదేమో m, ఇదేమో 2m. ఓకే, ఇది ఇలా డివైడ్ అయింది, అది విషయం. ఓకే అమ్మ, ఇదేమో u cos θ అనే వెలాసిటీలో వెనక్కి సేమ్ పాత్రలో ఇలా వచ్చేసి ఇలా పడిపోయింది. 2m మాత్రం v అనే వెలాసిటీ తోటి ఇలా వెళ్ళింది, అది ఎక్కడ పడుతుంది? ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే పడుతుంది, అంతేనా? ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే పడుతుంది కాబట్టి ఇది ఎక్కడ పడుతుంది? ఇది ఇలా 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 వెళ్ళి 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 ఇక్కడ ఎక్కడ పడాలి, అంతేనా? అంతేనా? సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ పడుతుందమ్మా. ఒరిజినల్గా పార్టికల్ ఎక్కడైతే పడాలో సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే పడుతుంది. ఓకే, ఒక పార్టికల్ వచ్చి ఇక్కడే పడిపోయింది, m అనే పార్టికల్ ఇక్కడే పడింది. ఓకే, 2m అనే పార్టికల్ సెంటర్ ఆఫ్ మాస్కి అటువైపు పడాలి. క్వశ్చన్ ఏం అడిగాడు? ఒకటి 2m అనే పార్టికల్ యొక్క స్పీడ్ అడిగాడు ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే. ఇంకోటి పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ఇక్కడి నుంచి, సెంటర్ ఆఫ్ మాస్ కాదు, పొజిషన్ ఆఫ్ సెకండ్ పార్ట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ది గ్రౌండ్. ఇది గ్రౌండ్లో పొజిషన్ అంటే ఇక్కడ ప్రొజెక్టెడ్ పొజిషన్ నుంచి ఎంత దూరంలో పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సపోజ్ ఈ డిస్టెన్స్ x1 అనుకుందాం, ఈ డిస్టెన్స్ మనం x2 అనుకుందాం. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ పడింది, సెంటర్ ఆఫ్ మాస్ ఎంతమ్మా? 3m. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క మాస్ ఎంత? 3m, అంతే కదా. టోటల్ మాస్ 3m కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క మాస్ 3m అవుతుంది. సో 3m అనే మాస్ ఇక్కడ పడింది, m అనే మాస్ ఇక్కడ పడింది, 2m అనే మాస్ అక్కడ పడింది. సో ఇది x2 అనుకుందాం, దీన్ని x1 అనుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? స్పీడ్ ఆఫ్ సెకండ్ పార్టికల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇనీషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం కాన్సెప్ట్ అప్లై చేస్తాం అమ్మా. ఇది కూడా ఏ డైరెక్షన్లో అప్లై చేస్తాం? ఇన్ x డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, x డైరెక్షన్లో అప్లై చేస్తాం, ఇన్ x డైరెక్షన్. ఓకే, y డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, x డైరెక్షన్లో ఎటువంటి ఫోర్సు యాక్ట్ చేయట్లేదు. x డైరెక్షన్లో ఎటువంటి ఫోర్సు యాక్ట్ చేయట్లేదు కాబట్టి x డైరెక్షన్లో మొమెంటం కన్జర్వ్ అవుతుంది.
కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏంటమ్మా, వెన్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0 దెన్ ఇనీషియల్ మొమెంటం షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఇక్కడ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎటు 0 ఉంది, ఎక్స్ డైరెక్షన్లో 0 ఉంది, వై డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందమ్మా. ఎక్స్ డైరెక్షన్లో నెట్ ఇది 0 ఉంది కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో మొమెంటం కన్జర్వ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ డైరెక్షన్లో ఇనీషియల్ మొమెంటం ఎంత, ఎక్స్ డైరెక్షన్లో ఇనీషియల్ మొమెంటం ఎంత, ఇనీషియల్ మొమెంటం ఎంత ఎక్స్ డైరెక్షన్లో, u cos θ ఇంటూ 3m. సో 3m ఇంటూ u cos 60 degrees అది ఇనీషియల్ మొమెంటం. ఫైనల్ మొమెంటం అంటే ఇక్కడ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఫైనల్ మొమెంటం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫైనల్ మొమెంటం ఎంతమ్మా, m అనే మాస్ ఇలా వెనక్కి వచ్చింది అంటే -m u cos 60 degrees. ఓకే, ఒక నిమిషం చాక్ తీసి పడింది గంటలో. రైట్, సో ఇది 2m అనే మాస్ కదా. సో 2m ఇంటూ దాని వెలాసిటీ, దాని స్పీడ్ మనకు తెలియదు కాబట్టి 2mv అని రాస్తున్నాం. ఓకే, సో అన్నిటిలో మనం m క్యాన్సిల్ చేసి పడేయచ్చు కదా, కామన్ కదా, m కామన్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో ఇదేమవుతుందమ్మా, 3u cos 60 degrees అంటే 1/2 మైనస్ ఇదేమవుతుంది -u/2 అవుతుంది ఎందుకంటే cos 60 degrees 1/2 ప్లస్ 2. దీని నుంచి 2v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 3u/2 ప్లస్ u/2. 3u/2 u/2 అంటే 4u/2. ఓకే, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా v ఈక్వల్ టు u వచ్చింది, సింపుల్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా, ఫైనల్గా ఏమొచ్చింది, v ఈక్వల్ టు u వచ్చింది. రైట్, నెక్స్ట్ సెకండ్ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే సెకండ్ ఏం అడిగాడు, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అడిగాడు, అంటే టోటల్ డిస్టెన్స్ అడిగాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఉపయోగిద్దాం, మొమెంట్ ఆఫ్ మాసెస్ కాన్సెప్ట్ ఉపయోగిద్దాం. మొమెంట్ ఆఫ్ మాసెస్ ఏం చెప్తుందమ్మా, m1x1 ఈజ్ ఈక్వల్ టు m2x2 అంతేనా. m1 ఎంత, 2m ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు m2 ఎంత, సారీ m1 ఎంత, m కదమ్మా, m1 అంటే m. సో m ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు m2 ఎంతమ్మా, m2 2m ఇంటూ x2. m ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ x2. ఓకే, m క్యాన్సిల్. సో x2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2x1. x2 ఈక్వల్ టు ఏమవుతుంది, x2 ఈక్వల్ టు ఏమవుతుంది, x1/2. x2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, x1/2. ఓకే, రైట్. సో డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ పార్టికల్ కదా, డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ పార్ట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏమవుతుందమ్మా, డిస్టెన్స్ ఆఫ్ సెకండ్ పార్ట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏమవుతుంది, x1 ప్లస్ x2 అంతేనా, x1 ప్లస్ x2. x1 ఏమో x1, x2 ఏమో x1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x1/2. మరి x1 వాల్యూ మనకు తెలుసా, తెలీదు. x1 దేనికి ఈక్వల్ అవుతుందో చూడండి అమ్మా, x1 అంటే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇక్కడ డిస్టెన్స్, అది రేంజ్కి ఈక్వల్ అవుతుందేమో. ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, రేంజ్కి ఈక్వల్ అవుతుందేమో అంతేనా. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, రేంజ్కి ఈక్వల్ అవుతుందేమో. ఓకే, కొంచెం లెంగ్దీ క్వశ్చన్ అవుతుంది, కొంచెం లెంగ్దీ వీడియో అవుతుందమ్మా, అయినా తప్పదు. సో ఈ రేంజ్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఫస్ట్ మనం రేంజ్ కనుక్కుందాం. x1 ఈజ్ ఈక్వల్ టు రేంజ్. రేంజ్ ఫార్ములా ఏంటి, u² sin 2θ/g. sin 2θ అంటే 2 sin θ cos θ/g అంతేనా, అంతే కదా. సో ఏమవుతుందమ్మా, u² బదులు u² రాయండి, ఇంటూ 2 sin θ అంటే sin 60 degrees, sin 60 degrees √3/2 ఇంటూ cos θ అంటే cos 60 degrees 1/2 డివైడెడ్ బై g. 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా x1 ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, x1 ఈక్వల్ టు ఏమొచ్చింది, √3u²/2g అంతేనా, √3u²/2g. ఓకే, అంతే కదా. సో మనకు కావాల్సింది ఏంటి, 3x1/2. సో 3x1/2 ఈక్వల్ టు
3/2 ఇంటూ x1 అంటే √3u²/2g విచ్ ఈజ్ ఈక్వల్ టు 3√3u²/4g. సో దట్ ఈస్ ది క్వశ్చన్. సో ఎంత డిస్టెన్స్లో పడుతుందంటే ఇంత డిస్టెన్స్లో పడుతుందమ్మా. 3√3u²/4g అనే డిస్టెన్స్లో మనకు పడుతుంది. 3√3u²/4g. ఓకేనా? అదమ్మా విషయం. జీ బదులు 10 పెడతారో ఏం పెడతారో పెట్టండి. ఓకే రైట్. సో పాజ్ చేసి రాసుకోండి. కొంచెం లెంగ్తీ క్వశ్చనే, బట్ జాగ్రత్తగా చూసి రాసుకోండి. ఓకేనా? రైట్ అమ్మా. సరే చూడమ్మా, ఇక్కడ గన్ బుల్లెట్ సిస్టమ్ గురించి చెప్తున్నామా. గన్ బుల్లెట్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. అయితే మనం ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తున్నా. ఆ షార్ట్ కట్ ఫార్ములాలో ఎంత టిపికల్ ప్రాబ్లం అయినా మీరు చిటికలో సాల్వ్ చేయగలుగుతారు. చూడండి ఒకసారి. చూడమ్మా, గన్ బుల్లెట్ సిస్టమ్ ఇనీషియల్గా గన్ను బుల్లెట్ రెస్ట్లో ఉన్నాయి. గన్ యొక్క మాస్ క్యాపిటల్ M, బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m. ఓకేనా? ఇది బిఫోర్ ఫైరింగ్. ఫైర్ చేసిన వెంటనే బుల్లెట్ సమ్ v అనే వెలాసిటీతో వెళ్ళింది. సో గన్ ఎప్పుడైతే ఇలా ఫైర్ చేశారో, ఫైర్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి గన్ ఇలా వెనక్కి వస్తుందమ్మా. గన్ ఇలా వెనక్కి వస్తుంది. ఆ వెలాసిటీ ఎంత? దిస్ ఈజ్ కాల్డ్ రీకాయిల్ వెలాసిటీ. దిస్ ఈజ్ కాల్డ్ రీకాయిల్ వెలాసిటీ. ఓకే. సో క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఈ రీకాయిల్ వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ రీకాయిల్ వెలాసిటీ కానీ బుల్లెట్ వెలాసిటీ కానీ నేను చెప్తుంది ఏంటంటే ద వెలాసిటీస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. క్వశ్చన్లో బుల్లెట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇస్తే ఓకే, మనం ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తామమ్మా. చూడండి, ఈ కేసులో నెట్ ఫోర్స్ 0. ఎక్స్టర్నల్గా మనం ఫోర్స్ ఏం అప్లై చేయట్లే. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక 0 అయితే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా 0 అవుతుంది. కాబట్టి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తున్నాం, ఎందుకంటే నెట్ ఫోర్స్ 0 కాబట్టి. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తే ఫైనల్గా రీకాయిల్ వెలాసిటీ ఏమొచ్చిందమ్మా? mv/M. M అంటే మాస్, స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్, v అంటే వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, డివైడెడ్ బై క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్, మాస్ ఆఫ్ ది గన్. సో చూడమ్మా, బుల్లెట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇస్తే మన ఫార్ములా ఇదమ్మా. రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ అంటే గన్ ఎంత ఫాస్ట్గా వెనక్కి వస్తుంది. ఓకే, ఆ రీకాయిల్ వెలాసిటీ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. బట్ జనరల్గా ప్రాబ్లం ఇలా ఉండదమ్మా. ఇలా ఇస్తే మీ అదృష్టం, ఇలా ఉండదు. ఓకే, మనకి ఏమి ఇస్తాడంటే ఇదిగోండి, ఇక్కడ పదం వాడే చూసారా, మజిల్ వెలాసిటీ. బుల్లెట్ యొక్క మజిల్ వెలాసిటీ ఇస్తాడమ్మా. మీరు వినే ఉంటారు, చాలా చోట్ల వినే ఉంటారు. మీ నార్మల్గా ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా వినే ఉంటారు. మజిల్ వెలాసిటీ ఇస్తాడమ్మా. మజిల్ వెలాసిటీ ఇస్తే పరిస్థితి ఏంటి? మజిల్ వెలాసిటీ ఇస్తే వెలాసిటీ ఆఫ్ బుల్లెట్, మజిల్ వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్ అమ్మ, గ్రౌండ్ కదా, సారీ. మజిల్ వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గన్. అంటే గన్ మీద మనిషి నించొని చూస్తే దాని వెలాసిటీ ఎంత ఉంటుంది అదనమాట. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడమ్మా. మజిల్ వెలాసిటీ అంటే ఏంటి? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్. ఓకే, సో మజిల్ వెలాసిటీ అంటే ఏంటమ్మా? గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్. మజిల్ వెలాసిటీ అనగానే బ్రెయిన్లో కదా వచ్చేయాలి. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్. ఓకే, సో ఇలా ఇచ్చాడనుకోండి ప్రాబ్లం, మనకు ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. దాని డెరివేషన్ నేను ఏం రాయలేదు, డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా రాసుకున్నామా. ఏంటది? వి రీకాయిల్ అంటే రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. ఈ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? -σmv డివైడెడ్ బై m + σm. ఓకే, ఈ ప్రాబ్లం మీద ఈ ఫార్ములా మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఎంత ఈజీగా ఉంటుంది. ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ మ్యాన్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. మ్యాన్ బోర్డ్ ప్రాబ్లమ్స్ కానీ బుల్లెట్ గన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఫార్ములాతో మనం సింపుల్గా తేల్చేస్తాం. ఎలా తెలుస్తామనేది ఇప్పుడు చూద్దాం. ఓకే అమ్మ, మ్యాన్ బోర్డ్ ప్రాబ్లమ్స్, గన్ బుల్లెట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే టైప్ అమ్మ. సో దాన్ని ఈ ఫార్ములా తోటి మనం లేవేస్తాం అనమాట. చిటికలో సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తాం మీరు చూద్దరు కానీ. ఓకే రైట్, ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ ఈ ఫార్ములా ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ రీకాయిల్ ఈక్వల్ టు -σmv. ఒకటే బుల్లెట్ పేల్చాల్సిన అవసరం లేదు కదా, ఒక 10 బుల్లెట్లు పేల్చొచ్చు. ఓకే, ఆ పర్టికులర్ మనిషి ఒక 10 బుల్లెట్లు పేల్చొచ్చు, మనకు సంబంధం లేదు కదా. ఓకే, 10 బుల్లెట్లు 10 డిఫరెంట్ వెలాసిటీస్తో పేల్చొచ్చు. ఇక చూడండి, ఈ ఫార్ములా ఎలా ఉపయోగించాలో చెప్తున్నాను. మనకి గన్లోంచి 10 బుల్లెట్స్ పేల్చాడు. 10 బుల్లెట్స్కి డిఫరెంట్ మాసెస్ ఉండొచ్చు.
10 బుల్లెట్స్కి డిఫరెంట్ వెలాసిటీస్ ఉండొచ్చు. అంతేకాకుండా ఒక 6 బుల్లెట్స్కి మజిల్ వెలాసిటీ ఇచ్చి 4 బుల్లెట్స్కి మామూలు వెలాసిటీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం? చచ్చిపోతాం. ఈ ఫార్ములా తెలియకపోతే చచ్చిపోతాం. ఓకేనా? ఈ ఫార్ములా యొక్క బ్యూటీ చెప్తున్నా. ఒక గన్లోంచి 10 బుల్లెట్స్ పేల్చాడమ్మా. 10 బుల్లెట్స్ యొక్క మాసెస్ వేరు అనుకోండి, 10 బుల్లెట్స్ మాసెస్ వేరు. దాంట్లో ప్రతి బుల్లెట్ డిఫరెంట్ వెలాసిటీస్తో వచ్చింది అనుకుందాం. ప్రతి బుల్లెట్ డిఫరెంట్ వెలాసిటీతో వచ్చింది అనుకుందాం. మళ్ళీ 10 బుల్లెట్స్లో ఒక 6 or 7 బుల్లెట్స్, పోనీ ఒక 6 బుల్లెట్స్ మజిల్ వెలాసిటీ ఇచ్చాడు అనుకుందాం క్వశ్చన్లో. ఒక 4 బుల్లెట్స్కి వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ప్రాబ్లం చేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేద్దాం. ఓకే, అలా ప్రాబ్లం ఇచ్చాడంటే చచ్చిపోతాం. కానీ ఈ ఫార్ములా ఉపయోగిస్తే సింపుల్గా మనం విదిన్ 1 minute సాల్వ్ చేయగలుగుతాం. ఎలాగో చూడండి. ఇక్కడ -σmv అని రాసా కదా. ఓకే, ఏం వెలాసిటీ తీసుకోవాలి? మజిల్ వెలాసిటీ తీసుకోవాలా లేదంటే ఏం వెలాసిటీ తీసుకోవాలంటే పట్టించుకోకండి అమ్మా. అసలు ఏమి ఇచ్చాడో పట్టించుకోకండి. 6 బుల్లెట్స్కి మజిల్ వెలాసిటీ ఇచ్చాడు, వాడేండి మజిల్ వెలాసిటీ. 4 బుల్లెట్స్కి వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చాడు, వేసేయండి. మన సంబంధం లేదు. మజిల్ వెలాసిటీ ఇచ్చాడా, రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడా, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చాడా అనేది సంబంధం లేదు. డైరెక్ట్గా m1v1 + m2v2 + m3v3 వేసి పడేయండి అంతే. ముందు మాత్రం మైనస్ పెట్టండి అమ్మా. ఓకే, ముందు మైనస్ పెట్టడం మర్చిపోకండి. సో m1v1 + m2v2 + m3v3 ఏమి ఇచ్చాడో వేసి పడేయండి అంతే. ఓకే, ఏం పట్టించుకోవద్దు. మజిల్ వెలాసిటీయా లేదంటే అది మామూలు వెలాసిటీయా, రిలేటివ్ వెలాసిటీయా ఏంటి అసలు ఏం పట్టించుకోవద్దు. వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏం పట్టించుకోవచ్చు. డైరెక్ట్గా ఓకే, m1 అనే బుల్లెట్ ఇంత మజిల్ వెలాసిటీతో వెళ్తుంది m1v1. m2 అనే బుల్లెట్ సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, పట్టించుకోకండి. m2v2 వేసేయండి. డివైడెడ్ బై m అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది గన్. m అంటే ఏంటమ్మా? మాస్ ఆఫ్ ది గన్ ప్లస్ σm. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఈ σm ఉందో చూసారా, అది ఇంపార్టెంట్. σm ఏం వేస్తారంటే రిలేటివ్ వెలాసిటీస్ ఎన్ని మాసెస్కి ఇచ్చాడు ఆ మాసెస్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను 10 బుల్లెట్స్ ఫైర్ చేశాను, దాంట్లో 6 బుల్లెట్స్కి రిలేటివ్ వెలాసిటీ ఇచ్చా, మిగతా 4 బుల్లెట్స్కి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఇచ్చా. మీరు ఆ 6 బుల్లెట్స్ యొక్క మాసే ఇక్కడ వెయ్యాలమ్మా ఈ σm దగ్గర. అది గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది ఇంపార్టెంట్. σm దగ్గర ఏం వేస్తారు? σm ఇన్ ద డినామినేటర్ ఈజ్ ద సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ఓన్లీ దోస్ పార్టికల్స్ whose relative velocities are given. రిలేటివ్ వెలాసిటీస్ ఎవరెవరికైతే ఇచ్చాడో, ఏ మాసెస్కి అయితే ఇచ్చాడో ఆ మాసెస్ మాత్రమే ఇక్కడ డినామినేటర్లో యాడ్ చేయాలి మాస్ ఆఫ్ ది గన్కి. ఓకే, మిగిలిన మాసెస్ యాడ్ చేయొద్దు. మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగిస్తే. ఓకే అమ్మా, అలా కాదు మేము ప్రొసీజర్ ప్రకారం వెళ్తానంటే మీ ఇష్టం, మీ కర్మ. ఓకే, షార్ట్ కట్ ఫార్ములా అయితే ఇదమ్మా. పాజ్ చేసి రాసుకోండి, దీని మీద క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, దీని మీద క్వశ్చన్స్ చేసిన తర్వాత వీడియో ఎండ్ చేద్దాం. రైట్ అమ్మా, చూడండి. బుల్లెట్ మాస్ సిస్టమ్ మనకు ఒకే ఫార్ములా గుర్తుపెట్టుకుని ఏంటమ్మా? -σmv/m + σm. ఓకేనా? ఫార్ములా ఇక్కడ రాయనా? సో వి రీకాయిల్ అన్ని చోట్ల వి రీకాయిల్ అడిగానమ్మా. వి రీకాయిల్ ఈక్వల్ టు -σmv / m + m. ఓకే, రైట్. సరే చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు? బుల్లెట్ ఆఫ్ మాస్ 100 grams. 100 grams అంటే 0.1 kg ఈజ్ ఫైర్డ్ విత్ ఏ వెలాసిటీ ఏమి ఇచ్చాడమ్మా? 20 meters per second ఇచ్చాడు. ఫ్రమ్ గన్ ఆఫ్ మాస్ 2 kg. మాస్ ఆఫ్ ది గన్ కూడా ఇచ్చాడు, అంటే క్యాపిటల్ M కూడా ఇచ్చాడు 2 kg. ఓకే, క్యాపిటల్ M కూడా ఇచ్చాడు 2 kg. ఫైండ్ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ మనం కనుక్కోవాలి. ఓకే, సింపుల్ ఈ ఫార్ములా అప్లై చేయండి. -σmv అంటే బుల్లెట్స్ యొక్క మాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. బుల్లెట్స్ యొక్క మాస్, బుల్లెట్స్ యొక్క వెలాసిటీస్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకే ఒక బుల్లెట్ ఉంది. ఓకే, దాని మాస్ అంటే 0.1 grams. సారీ 100 grams అంటే 0.1 kg ఇంటూ దాని వెలాసిటీ అంత. ఏం వెలాసిటీ ఇచ్చాడో మనకు సంబంధం లే. మజిల్ వెలాసిటీ ఇచ్చాడా, ఏం వెలాసిటీ ఇచ్చాడో మనకు సంబంధం లే. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడే 20 రాసేయండి. డివైడెడ్ బై మాస్ ఆఫ్ గన్ ఎంతమ్మా? మాస్ ఆఫ్ గన్ 2 kg ఇంటూ σm. ఒకటే బుల్లెట్ ఉంది కాబట్టి 0.1. అంతేనా? కరెక్ట్ నమ్మది. ఓకే, రైట్. సారీ ప్లస్ కదా, ఇది ప్లస్ ఇంటూ వేసానంటే ప్లస్ σm అంటే 0.1. ఓకే, రైట్. చూడండి ఇది ఏమవుతుంది?
పైనేమో 2 అవుతుంది డివైడెడ్ బై 2.1 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. ఓకే, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 మైనస్ ఉంటుందమ్మా, ఆల్మోస్ట్ ఈక్వల్ టు -1 మీటర్ పర్ సెకండ్. మైనస్ ఎందుకు వచ్చింది? గన్ వెనక్కి వెళ్తుంది కదా, గన్ల రీకాయిల్ వెలాసిటీలో వెనక్కి వెళ్తుంది కదా, అందుకని చెప్పి మైనస్ వచ్చింది. సో మైనస్ వాడు రీకాయిల్ వెలాసిటీ సింపుల్గా రీకాయిల్ వెలాసిటీ అని అడిగాడు అనుకోండి 1 మీటర్ పర్ సెకండ్ అని రాసేస్తారు. ఇన్ కేస్ డైరెక్షన్ అడిగాడు అనుకోండి అప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంటే ఓకే -i మీటర్ పర్ సెకండ్ అని రాయాలన్నమాట. సో డైరెక్షన్ కోసం అని చెప్పి మనం ఈ మైనస్ పెట్టాము. సో ఇక్కడ -1 మీటర్ పర్ సెకండ్. సో రీకాయిల్ వెలాసిటీ ఎంత అంటే 1 మీటర్ పర్ సెకండ్ అమ్మ. మైనస్ ఎందుకు వచ్చింది? అది వెనక్కి వస్తుంది కాబట్టి, బుల్లెట్ ముందుకెళ్తుంటే గన్ వెనక్కి వస్తుంది, అందుకని చెప్పి మైనస్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా, సేమ్ క్వశ్చన్. మనం ఏం కనుక్కోవాలి? రీకాయిల్ వెలాసిటీ కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? మజిల్ వెలాసిటీ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మజిల్ వెలాసిటీ ఇచ్చాడు. ఓకే, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 200 grams ఈజ్ ఫైర్డ్ విత్ మజిల్ వెలాసిటీ 100 meters per second ఫ్రమ్ గన్ ఆఫ్ మాస్ 10 kg. సో ఫైండ్ ది రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ అన్నాడు. ఫస్ట్ మనం సిగ్మా ఎంవి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మైనస్ పెట్టి సిగ్మా ఎంవి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ఒకటే బుల్లెట్. ఓకే, సో ఒకటే బుల్లెట్ కాబట్టి 0.2 ఇంటూ వెలాసిటీ ఎంతమ్మా? ఎంత వెలాసిటీ? మజిల్ వెలాసిటీ అన్నాడు, ఏ వెలాసిటీ మనకు సంబంధం లేదు, ఇంటూ 100 వేసి పడండి అంతే, డివైడెడ్ బై క్యాపిటల్ ఎం అంటే ఎంతమ్మా? మాస్ ఆఫ్ ది గన్ ఎంత అన్నాడు? 10 kg ప్లస్ మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఎంతమ్మా? 0.2 kg. సో దేనికి ఈక్వల్ అవుతుంది? -20 డివైడెడ్ బై 10.2. సో దాదాపుగా ఇది 10 అనుకోండి, 10 అనుకుంటే దాదాపుగా 2 meters per second అవుతుంది, అంతే కదమ్మా? -20 బై 10.2 meters per second నియర్లీ ఈక్వల్ టు 2 meters per second అవుతుంది. 10.2ని 10 అనుకోండి, ఓకే, నియర్లీ ఈక్వల్ టు 2 meters per second అంటే 1.97 ఎంత వస్తుందమ్మా ఆన్సర్? ఓకే, 1.96 1.97 వస్తుంది. దాన్ని చూసుకోండి, క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంటిది? మ్యాన్ బోట్ సిస్టమ్స్ అంటారు వీటిని, లేదా మ్యాన్ ప్లాంక్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఏం చేశారు చూడండి, ఒక ప్లాంక్ ఉంది, ఆ ప్లాంక్ యొక్క మాస్ ఇచ్చాడమ్మా 100 kg. ఆ ప్లాంక్ ఎక్కడ ఉందంటే స్మూత్ సర్ఫేస్ మీద ఉందమ్మా. ఆ ప్లాంక్ ఎక్కడుంది? స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది. అటువంటి స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉన్న ప్లాంక్ మీద ముగ్గురు మనుషులు నించుని ఉన్నారు. వీడి మాస్ 40 kg, వీడి మాస్ 30 kg, వీడి మాస్ 70 kg. ఓకే, ఒకటి మాస్ 40 kg, ఒకటి మాస్ 30 kg, ఇంకొకటి మాస్ 70 kg. అయితే ఒకడేమో 1 meter per second వెలాసిటీతో ఇలా వెళ్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వీడు 1 meter per second వెలాసిటీతో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇలా వెళ్తున్నాడు అమ్మా. వీడు రెస్ట్లో ఉన్నాడు రిలేటివ్గా. ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడమ్మా చూడండి, ఇక్కడ వీడు రెస్ట్లో ఉన్నాడు అంటే ప్లాంక్ మీద మామూలుగా మధ్యలో నించుని ఉన్నాడమ్మా. బయట నుంచి చూసేవాడికి ముందుకో వెనక్కో కదులుతున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనుషులు కదులుతున్నప్పుడు ప్లాంక్ కూడా అటు ఇటు కదులుతుంది. స్మూత్ సర్ఫేస్ అమ్మ ఇది. ఓకే, రఫ్ సర్ఫేస్ అయితే కదలొచ్చు కదలకపోవచ్చు, బట్ స్మూత్ సర్ఫేస్ కాబట్టి ఒక మనిషి నడుస్తున్నాడు అనుకోండి, ప్లాంక్ కూడా కింద జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ స్మూత్ సర్ఫేస్ కాబట్టి మనుషులు అటు ఇటు కదులుతున్నారు కాబట్టి ఈ ప్లాంక్ కూడా ముందుకో వెనక్కో కదులుతుంది. వీడు మాత్రం ప్లాంక్ మీద రెస్ట్లో ఉన్నాడు, అంటే రిలేటివ్ వెలాసిటీ ఇచ్చారు వీడిది. వీడు 70 kg మాస్ ఉన్నవాడు 1 meter per second వెలాసిటీతో ఇలా వస్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. ఇక్కడేమో 1 meter per second వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే బయట ఉన్నవాడు వెలాసిటీ. బయట ఉన్నవాడు చూస్తే వీడి వెలాసిటీ ఎంత? 1 meter per second విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, వీడు ప్లాంక్ మీద ఉన్నవాడు అంటే వీడు 1 meter per second వెలాసిటీతో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడు, వీళ్ళిద్దరిది రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడు, వీడిది మాత్రం వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ది ప్లాంక్ యొక్క వెలాసిటీ కనుక్కోమన్నాడు. సింపుల్, ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం అమ్మా. ఓకే, ప్లాంక్ యొక్క వెలాసిటీ అంటే రీకాయిల్ వెలాసిటీ, ప్లాంక్ యొక్క రీకాయిల్ వెలాసిటీ. దాన్ని మనం రీకాయిల్ వెలాసిటీ అనం, బట్ గన్ బుల్లెట్ సిస్టంలో రీకాయిల్ అంటాం కాబట్టి అలాగే వాడతాం. సో వి రీకాయిల్ ఈక్వల్ టు -σ mv. ఇక్కడ 3 మాసెస్ ఉన్నాయమ్మా, ప్లాంక్ మీద 3 మాసెస్ ఉన్నాయి, 3 బుల్లెట్లు ఇల్లు. ఓకే, 6 అడుగుల బుల్లెట్లు అనమాట. సో ఈ 3 మాసెస్ ఉన్నాయి. ఓకే, ఈ ముగ్గురు మాసెస్కి ఇద్దరికేమో రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడు, ఒకరికేమో వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇచ్చాడు, అయినా మనకు సంబంధం లేదు. సింపుల్గా మనం m1 × v1, m2 × v2, m3 × v3 వేసేయటమే. -σmv అన్నాడు కదమ్మా. సో -σmv అంటే ఏంటి?
సింపుల్, మనం ఏం పట్టించుకోవద్దు. m1 ఇంటూ v1, m2 ఇంటూ v2, m3 ఇంటూ v3 వేసేయటమే. వాడు రిలేటివ్ వెలాసిటీ ఇచ్చాడా, గ్రౌండ్ వెలాసిటీ ఇచ్చాడా సంబంధమే లేదమ్మా. సో 40 ఇంటూ 1 40 వేసేయండి అలాగే, ప్లస్ 30 ఇంటూ 0 వద్దు, మనకు సంబంధం లేదు 0. నెక్స్ట్ 70 ఇంటూ 1 70 వేసేయండి అలాగే వేసేయండి, డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది ప్లాంక్. క్యాపిటల్ M అంటే ఏంటమ్మా, మాస్ ఆఫ్ ది బ్లాంక్. క్యాపిటల్ M అంటే ఏంటి ఇక్కడ, మాస్ ఆఫ్ ది బ్లాంక్ ఎంత 100 kg. మాస్ ఆఫ్ ది ప్లాంక్ 100 kg ప్లస్ మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, సిగ్మా ఎం. సిగ్మా ఎం అంటే ఏంటి, రిలేటివ్ వెలాసిటీస్ ఎవరెవరిదైతే ఇచ్చారో వాళ్ళ మాసెస్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. రిలేటివ్ వెలాసిటీస్ ఎవరెవరిది ఇచ్చారమ్మా, ఈ ముగ్గురులో వీడు రిలేటివ్లీ రెస్ట్లో ఉన్నాడు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. వీడు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నాడు. సో రిలేటివ్ వెలాసిటీస్ వీళ్ళిద్దరికీ ఇచ్చాడు, వీడిది మాత్రం విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో మనం మాసెస్ ఇక్కడ వేసేటప్పుడు వీళ్ళిద్దరిదే యాడ్ చేసి వేయాలమ్మా. 70 + 30 100, వాళ్ళిద్దరిదే యాడ్ చేసి వేయాలి. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందమ్మా, దిస్ ఈస్ మైనస్. ఓకే ఇంకొక విషయం, వీడు 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తున్నాడు, వీడు 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో నెగిటివ్ x డైరెక్షన్లో వస్తున్నాడు, కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఓకే, మాస్ ఇంటూ వెలాసిటీ వేసినప్పుడు 70 ఇంటూ -1 వేయాలి, ఎందుకంటే వీడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. వీడు అది జాగ్రత్త చూడాలమ్మా, లేదంటే తప్పు అయిపోతుంది ఆన్సర్. ఓకే, వీడు పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తున్నాడు కాబట్టి 40 ఇంటూ +1 వేశారు. వీడు నెగిటివ్ x డైరెక్షన్లో వస్తున్నాడు కాబట్టి 70 ఇంటూ -1 వేసా. సో 40 - 70 డివైడెడ్ బై 100 ప్లస్ ముగ్గురు మాస్లో వేయలేదు, ఎవరైతే రిలేటివ్ మోషన్లో రిలేటివ్ వెలాసిటీస్ ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళు మాత్రమే వేసాను. సో ఏమవుతుంది, 70 + 30 100 అవుతుంది. సో ఇక్కడ 40 - 70 ఎంతమ్మా, 40 - 70 30. ఓకే, అంటే -30 అవుతుంది. -30 డివైడెడ్ బై 200 విచ్ ఇస్ ఈక్వల్ టు 30/200 అంటే 3/20 మీటర్స్ పర్ సెకండ్. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా, కరెక్ట్ కదా, ఒక్కసారి చెక్ చేస్తామా, రైట్. 3/20 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా, ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ప్లాంక్ ముందుకు వెళ్తుంది అనమాట. వీళ్ళిద్దరూ మోషన్లో ఉండడం వల్ల, వీళ్ళు ముగ్గురు ఈ టైప్ ఆఫ్ మోషన్లో ఉండడం వల్ల, వీళ్ళు వెయిట్స్ కూడా ఇచ్చాడు, ఈ టైప్ ఆఫ్ మోషన్లో ఉండటం వల్ల ఈ ప్లాంక్ ఎటు వెళ్తుందమ్మా, పాజిటివ్ x డైరెక్షన్లో కదులుతుంది. సో మనం ఈ షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగిస్తే రీకాయిల్ వెలాసిటీ ఈజీగా రావడమే కాదు, దాని డైరెక్షన్ కూడా తెలుస్తుందమ్మా. ఇది పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా, నెగిటివ్ x డైరెక్షన్లో వెళ్తుందా అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ మనకు వచ్చిన ఆన్సర్ మైనస్ వచ్చిందనుకోండి, మన ఫార్ములాలో మైనస్ ఉందమ్మా. ఫార్ములాలో మైనస్ ఉంటే జనరల్గా మైనస్ వస్తుందా, లేదు, ఇక్కడ ప్లస్ వచ్చిందిగా మరి. సో ఫార్ములాలో మైనస్ ఉంటే మనకు ఫైనల్గా మైనస్ వచ్చిందనుకోండి, ఆ ప్లాంక్ ఎటు వెళ్తున్నట్టు, ప్లాంక్ కానీ లేదా గన్ కానీ ఎటు వెళ్తున్నట్టు, నెగిటివ్ x డైరెక్షన్లో వెళ్తున్నట్టు. ప్లస్ వచ్చిందనుకోండి, దాని మీనింగ్ ఏంటి, పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తున్నట్టు. సో ఇక్కడ మనకి వెలాసిటీ మాత్రమే కాదు, అది ఏ డైరెక్షన్లో కదులుతుంది అనేది కూడా తెలుస్తుందమ్మా, అది విషయం. ఓకే, సో నెక్స్ట్ అటువంటి క్వశ్చన్ ఇంకోటమ్మా, ఇదేంటిది, ఏంటమ్మా ఇది, మ్యాన్ బోట్ సిస్టమ్ అమ్మ. అంటే వాటర్ మీద బోట్ ఉంది. ఓకే, ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, బోట్ యొక్క మాస్ 100 kg. ఇక్కడ ఏ అనే మనిషి, బి అనే మనిషి ఇలా ఉన్నారమ్మా. ఈ బోట్ యొక్క లెంగ్త్ ఏమో 1 మీటర్. ఈ బోట్ యొక్క లెంగ్త్ 1 మీటర్. ఈ చివరేమో ఏ అనే మనిషి ఉన్నాడు, అటువైపు చివర బి అనే మనిషి ఉన్నాడు. ఓకే, ఈ ఏ అనేవాడు అటు వెళ్ళాడు, బి అనేవాడు ఇటు వచ్చాడు, అంటే డిస్ప్లేస్ అయ్యారనమాట, పొజిషన్స్ మార్చుకున్నారు. అదే కదమ్మా, ఏ అండ్ బి ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్ అంటున్నాడు. సో ఏ బిలు వాళ్ళ పొజిషన్స్ మార్చుకున్నాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కోమంటున్నాడు అమ్మా. ఓకే, అయితే అక్కడ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, అయితే మనకి క్వశ్చన్లో ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బోట్ ఇచ్చడం ఎంత, 1 మీటర్ విత్ రెస్పెక్ట్ టు బోట్. అంటే రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, XA = 1 మీటర్ ఇచ్చాడు. అలాగే రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి కూడా ఇచ్చాడు, అదేమవుతుంది -1 మీటర్.
ఎందుకంటే ఇటు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళాడు, వీడు నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వచ్చాడు. సో ఒకటి +1 మీటర్ అయితే ఇంకోటి -1 మీటర్ అవుతుందమ్మా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమనలే, సింపుల్గా XA ఇంకోటి XB కనుక్కోమన్నాడమ్మా. ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ కనుక్కుందాం. అంటే ఎక్స్ రీకాయిల్ కనుక్కుంటాం అంతే. అరే నేను వెలాసిటీకి చెప్పా కదా, డిస్ప్లేస్మెంట్కి అవుతుందా ఈ ఫార్ములా కరెక్ట్ అవుతుంది అంటే అవుతుందమ్మా. ఈ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ కూడా రాయచ్చు. ఎలా రాస్తాం? -σmx డివైడెడ్ బై M ప్లస్ సిగ్మా అంతే అంతే, ఫినిష్. -σmx డివైడెడ్ బై M ప్లస్ సిగ్మా M. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మా మీకు. ఓకే రైట్, చూద్దాం. సో ఎక్స్ రీకాయిల్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండే అమ్మ. ఈ రీకాయిల్ వెలాసిటీ, ఇక్కడ రీకాయిల్ వెలాసిటీ కానీ, ఇక్కడ రీకాయిల్ వెలాసిటీ కానీ, ఇక్కడ రీకాయిల్ వెలాసిటీ కానీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫార్ములా నుంచి. ఆ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రావటమే అమ్మ. ఓకే రైట్. సో -σmx అంటే ఇక్కడ ఎన్ని మాసెస్ ఉన్నాయి? 2 మాసులు ఉన్నారు. ఓకే, సో -60 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? వెయిట్ డిస్ప్లేస్మెంట్ 1 మీటర్. రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఏ డిస్ప్లేస్మెంట్ సంబంధం లేదు, మనకి ఇచ్చాడు 1 మీటర్ అని ఇచ్చేస్తాం. 1 మీటర్ ఇక్కడ మైనస్ పెడుతున్నామా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, సో -1 ఇంటూ 40. సో 60 ఇంటూ 1 60 -40 ఇంటూ 1 -40. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -40 కాదు సార్. డివైడెడ్ బై మాస్ అంటే ఎవరు మాస్? M అంటే ఎవరు మాస్? బోట్ యొక్క మాస్, అది 100. బోట్ యొక్క మాస్ ఎంతమ్మా? 100. ఓకే రైట్, బోట్ యొక్క మాస్ 100 ప్లస్ σm అంటే రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఎన్ని మాసెస్ ఉన్నాయి? వీడిది రిలేటివ్ డిస్ప్లేస్మెంటే తెలుసు, వీడిది కూడా రిలేటివ్ డిస్ప్లేస్మెంట్స్ మాత్రమే తెలుసు మనకి. వీడిది రిలేటివ్ డిస్ప్లేస్మెంటే, వీడిది కూడా రిలేటివ్ డిస్ప్లేస్మెంటే తెలుసు అమ్మ. సో 2 మాసెస్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ తెలుసు కాబట్టి 2 మాసెస్ని మనం యాడ్ చేయాలి. 60 + 40 ఎంత? 100. ఓకే, సో ఇదేమవుతుందమ్మా? 60 - 40 20. సో బయట మైనస్ ఉంది కాబట్టి -20 డివైడెడ్ బై 100 + 100 200. సో ఇదేమవుతుంది? -0.1 మీటర్స్. -0.1 మీటర్స్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ బోట్ ఇలా వెనక్కి కదులుతుంది అని అర్థం. బోట్ యొక్క డిస్ప్లేస్మెంట్ వెనక్కి ఉంది. ఎంత ఉందమ్మా? ఎక్స్ బోట్ ఈక్వల్ టు -0.1 మీటర్. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏమిస్తాడంటే ఒడ్డు నుంచి బోట్ ఇనీషియల్గా ఎంత దూరంలో ఉంది, ఓకే, ఈ డిస్ప్లేస్ అయిన తర్వాత ఫైనల్గా ఎంత దూరంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోట్ షోర్ నుంచి 50 మీటర్స్ దూరంలో ఉంది అన్నాడు. ఓకే, వీళ్ళు పొజిషన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత బోట్ ఎంత దూరంలో ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? ఇది బోట్ ఎంత దూరం కదిలిందమ్మా? వెనక్కి 0.1 మీటర్స్ దూరం కదిలింది కాబట్టి 50 - 0.1, ఇక్కడ మైనస్ వచ్చింది కదా. 50 - 0.1 ఏమవుతుంది? 49.9 మీటర్స్ వెనక్కి వచ్చింది, అదే 49.9 మీటర్స్ దూరంలో ఉంది అని చెప్తాం. సో క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టమ్మా, బట్ ఫార్ములా మాత్రం ఇదే. అయితే ఇక్కడ మనల్ని ఏమడిగాడమ్మా? XA పొజిషన్ ఆఫ్ ఏ కూడా అడిగాడమ్మా. పొజిషన్ ఆఫ్ బి, సారీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత ఉంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత ఉంది అన్నాడు. ఏం చేయాలి మనం? XA కావాలి అంటే XA రిలేటివ్ ప్లస్ X రీకాయిల్ అంతే, సింపుల్. XA రిలేటివ్ ప్లస్ X రీకాయిల్ అంతే అమ్మా, సింపుల్. ఓకే, XA రిలేటివ్ ఎంత? 1 మీటర్ ప్లస్ X రీకాయిల్ ఎంతమ్మా? -0.1 అంతేనా? XA రిలేటివ్ ఎంత? 1 మీటర్ మైనస్ 0.1 ఏమవుతుంది? 0.9 మీటర్స్ అవుతుంది. అలాగే XB కావాలంటే XB రిలేటివ్ ప్లస్ X రీకాయిల్. XB రిలేటివ్ ఎంతమ్మా? -1. X రీకాయిల్ ఎంత? -0.1 మీటర్ అంటే -1.1 మీటర్స్. సో గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చూసినప్పుడు XA పాజిటివ్ డైరెక్షన్లో 0.9 మీటర్స్ డిస్ప్లేస్ అయినట్టు అనిపిస్తుంది. XB నెగిటివ్ డైరెక్షన్లో -1.1 మీటర్స్ డిస్ప్లేస్ అయినట్టు అనిపిస్తుంది, నెగిటివ్ డైరెక్షన్. ఓకే అమ్మ, మనం గ్రౌండ్ నుంచి వస్తున్నాం. గ్రౌండ్ నుంచి చూసినప్పుడు వీడేమో 0.9 మీటర్స్ వెళ్ళినట్టు అనిపిస్తుంది, వీడేమో 1.1 మీటర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బోట్ కొంచెం ఇటు జరిగింది,
బోట్ కొంచెం వెనక్కి వచ్చిందమ్మా, 0.1 మీటర్స్ వెనక్కి వచ్చింది. సో వీడు 1 మీటర్ ఇక్కడ జరిగాడు, బోట్ ఏమో 0.1 మీటర్స్ వెనక్కి జరిగింది. సో టోటల్గా 1.1 మీటర్స్ వెనక్కి జరిగింది. వీడేమో ముందుకు వెళ్ళాడు కానీ బోట్ వెనక్కి వచ్చింది. వీడు వెళ్ళడానికి 1 మీటర్ వెళ్ళాడు కానీ బోట్ 0.1 మీటర్ వెనక్కి వచ్చింది. కాబట్టి వాడు ఎన్ని మీటర్స్ కదిలినట్టు? 0.9 మీటర్స్ కదిలినట్టు అనమాట. సో ఈ ఫార్ములా ఉపయోగించి ఎంత సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం చూసారు కదా. ఓకే రైట్ అమ్మా. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది కర్ణాటక నీట్ 2013లో అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా చేసేద్దామా? ఓకే చేసేద్దామమ్మా. జస్ట్ ఈ క్వశ్చన్ చేసి ఆపేద్దామమ్మా, ఇంకా లేదంటే దీంతో ఆపేద్దామా? రైట్, ఈ క్వశ్చన్ కూడా చేసేద్దాం, ఈ క్వశ్చన్ కూడా చేద్దాం. ఎందుకు అది ఒక్కటే వదిలేయటం ఎందుకు? రైట్, ఇది కర్ణాటక నీట్ 2013లో అడిగిన క్వశ్చన్ అమ్మా. సో సేమ్ కాన్సెప్ట్, అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇంకోటి కూడా అడిగాడు. సో అందుకని చెప్పి ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా, ఒకసారి చూడండి. ఎ పర్సన్ హోల్డింగ్ ఏ రైఫిల్, ఒక పర్సన్ రైఫిల్ పట్టుకున్నాడు ఇలాగా. మాస్ ఆఫ్ పర్సన్ ప్లస్ రైఫిల్ 100 kg ఇచ్చాడు. ఓకే, పర్సన్ది రైఫిల్ ఇద్దరిది కలిపి 100 kg మాస్ ఇచ్చాడమ్మా. స్టాండ్స్ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్, ఒక స్మూత్ సర్ఫేస్ మీద నించున్నాడు. ఓకే, అంటే అక్కడ ఫ్రిక్షన్ లేదు. అండ్ ఫైర్స్ 10 shots హారిజాంటల్లీ ఇన్ 5 seconds. సో ఇలా 10 shots టప్పా 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 కాల్చాడమ్మా. ఓకే, సో వీడు పర్సన్, ఓకే వీడు పర్సన్, వీడు ఒక రైఫిల్ పట్టుకున్నాడు. చండాలంగా ఉంది ఇది, అయినా తప్పదు. వీడు ఒక రైఫిల్ పట్టుకున్నాడమ్మా. రైఫిల్ బొమ్మ వేద్దాం ఇలాగా. ఓకే, వీడు ఒక రైఫిల్ పట్టుకున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? పేలుస్తున్నాడు ఇలాగా. ఓకే, బుల్లెట్స్ పేలుస్తున్నాడు అమ్మా. కొంచెం చండాలంగా వచ్చింది డయాగ్రామ్, అయినా తప్పదు. సో అంటే అమ్మాయి అని అర్థం అనమాట. ఓకే సరే, సో అమ్మాయి పేలుస్తుంది, 10 shots పేలుస్తుంది ఇలాగా హారిజాంటల్లీ ఇన్ 5 seconds. ఈచ్ బుల్లెట్ హ్యాస్ మాస్ 10 grams. ఓకే, 10 bullets పేల్చిందమ్మా. 10 bulletsకి మాస్ ఎంత? 10 grams. అంటే ఒక్కొక్క బుల్లెట్ మాస్ 10 grams విత్ ఏ మజిల్ వెలాసిటీ ఆఫ్ 800 meters per second. మజిల్ వెలాసిటీ కూడా ఇచ్చాడు, 800 meters per second. ఫైనల్ వెలాసిటీ అక్వైర్డ్ బై ది పర్సన్. ఈ అమ్మాయికి ఫైనల్గా ఎంత వెలాసిటీ వచ్చి ఉంటుంది? 10 bullets పేల్చేటప్పటికి ఫైనల్గా ఎంత వెలాసిటీ వచ్చి ఉంటుందో అడుగుతున్నాడు. అండ్ యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ది పర్సన్ ఆర్. ఓకే, మనం ఇలా బుల్లెట్తో పేల్చినప్పుడు వెనక ఒక ఫోర్స్ అప్లై అవుతుంది కదమ్మా. ఆ యావరేజ్ ఫోర్స్ కూడా ఎంత అని అడుగుతున్నాడు. యావరేజ్ ఫోర్స్ కనుక్కోవాలి, ఇంకా ఫైనల్ వెలాసిటీ అక్వైర్డ్ బై ది పర్సన్ కనుక్కోవాలి. ఫైనల్ వెలాసిటీ అక్వైర్డ్ బై ది పర్సన్ చాలా చాలా ఈజీ. ఏంటమ్మా? -σmv/m ప్లస్ σm. ఓకే, -σmv అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పేల్చారమ్మా? 10 నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పేల్చారు. ప్రతిదానికి మాస్ ఎంత? 10. ఓకే, ప్రతిదాని మాస్ ఎంతమ్మా? 10⁻³ అంట. ఎందుకంటే 10 grams అన్నాడు కదా. ఓకే, సో ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. సో టోటల్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్నమ్మా? 10. ప్రతి బుల్లెట్కి మాస్ ఎంత? 10 grams అన్నాడు. ఆ గ్రామ్స్ని కేజెస్లో కన్వర్ట్ చేయాలంటే 10⁻³ మల్టిప్లై చేయాలి. ఓకే, గ్రామ్స్ని కేజెస్లో కన్వర్ట్ చేయడానికి 10⁻³ మల్టిప్లై చేస్తాం. ఇంటూ మజిల్ వెలాసిటీ ఎంతమ్మా? మజిల్ వెలాసిటీ 800. అర్థమైంది ఎలా చేశాను? టోటల్ అన్ని మాసెస్ తీసుకోవాలి కదమ్మా. ఎన్ని నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పేల్చాడు? 10 నెంబర్ ఆఫ్ బుల్లెట్స్. ప్రతిదానికి మాస్ ఎంత? 10 grams. ఆ గ్రామ్స్ని కేజీలో కన్వర్ట్ చేయడానికి 10⁻³ మల్టిప్లై చేశా. మజిల్ వెలాసిటీ ఎంతమ్మా? 800 meters per second డివైడెడ్ బై మాస్. అంటే ఎవరి మాస్ అమ్మా? పర్సన్ది, గన్ది, ఇద్దరిది మాస్. ఇద్దరు మాస్ కలిపిచ్చాడు. సో 100 ప్లస్ σm. σm అంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్, టోటల్ మాస్ ఆఫ్ ది బుల్లెట్స్. టోటల్ మాస్ ఆఫ్ ది బుల్లెట్స్ ఇవే కదా. ఏంటది? 10 × 10 × 10⁻³. సో పైన ఏం మిగులుతుందమ్మా? 10 10s are 100. 100 డివైడెడ్ బై 1000. 10⁻³ అంటే డివైడెడ్ బై 1000. 100 డివైడెడ్ బై 1000 ఏమవుతుంది? 0.1. 0.1 × 80 ఏమవుతుందమ్మా? 800 ఏమవుతుందమ్మా? 80. సో ఇక్కడ మైనస్ పెట్టాలి కదా, మైనస్ మర్చిపోయారు. సో -80 డివైడెడ్ బై ఇది 100. ఓకే, ప్లస్ ఇదేమవుతుందమ్మా? 10 × 10 × 10⁻³ 0.1. సో 80 డివైడెడ్ బై 100.1. సో 80 డివైడెడ్ బై 100.1. సో నియర్లీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0.8 meters per second. 80 డివైడెడ్ బై 100 అనుకోండమ్మా. 100.1 అన్నా ఇంచుమించుగా 100. సో 80 డివైడెడ్ బై 100 అంటే నియర్లీ ఈక్వల్ టు 0.8 meters per second అడిగాడు. నియర్లీనే అడిగాడు.
ఓకే, అంటే ఆప్షన్స్లో 0.8 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. సో అది పెట్టేస్తారనమాట. నెక్స్ట్ ఇంకేం అడిగాడమ్మా, యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది పర్సన్ అడిగాడు. యావరేజ్ ఫోర్స్ అడిగాడమ్మా. యావరేజ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైమ్ ఇంటర్వెల్, అంతే కదా. యావరేజ్ ఫోర్స్ అంటే ఏంటమ్మా? చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైమ్ ఇంటర్వెల్. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఎవరిది కనుక్కోవాలి? బుల్లెట్ది కనుక్కున్నా పర్లే, పర్సన్ది కనుక్కున్నా పర్లే, మన ఇష్టం. ఓకే, ఈ పర్సన్ గన్ సిస్టమ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ కనుక్కున్నా పర్లేదు, బుల్లెట్ మొమెంటమ్ కనుక్కున్నా పర్లేదు, ఏదైనా పర్లేదు, మన ఇష్టం అది. ఓకే, నేను బుల్లెట్ మొమెంటంతో చేస్తాను. బుల్లెట్ మొమెంటంలో చేంజ్ కనుక్కుంటా. ఇనీషియల్గా బుల్లెట్ ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. ఫైనల్గా బుల్లెట్ సమ్ v అనే వెలాసిటీ తోటి వెళ్తుంది. ఇనీషియల్గా బుల్లెట్ రెస్ట్లో ఉంది, ఫైనల్గా బుల్లెట్ సమ్ v అనే వెలాసిటీ తోటి వెళ్తుంది. సో నేను మొమెంటమ్ ఆఫ్ ది బుల్లెటే క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనీషియల్ మొమెంటమ్ ఎలాగో 0. ఫైనల్ మొమెంటమ్ ఏమవుతుంది? మాస్ ఇంటూ వెలాసిటీ, అంతే కదా. వెలాసిటీ మనకి ఇచ్చేసాడు ఎంత? 800. ఓకే, వెలాసిటీ మనకి ఇచ్చేసాడమ్మా 800. అయితే చూడమ్మా, ఒక్కొక్క బుల్లెట్ యొక్క మాస్ m, ఒక్కొక్క బుల్లెట్ యొక్క వెలాసిటీ v. అలాంటి ఎన్ని బుల్లెట్స్? n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ వేశారు కాబట్టి nmv డివైడెడ్ బై డెల్టా t. ఓకే, n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పేల్చారమ్మా, అంటే 10 నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పేల్చారు. ఒక్కొక్క దాని మాస్ m, ఒక్కొక్క దాని వెలాసిటీ v. సో టోటల్గా చేంజ్ ఇన్ మొమెంటమ్ ఏమవుతుంది? nmv డివైడెడ్ బై ఎంత టైంలో? 5 సెకండ్స్ టైంలో. ఓకే, సో n అంటే 10 అమ్మా, m అంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్ 10 గ్రామ్స్, దాన్ని కేజెస్లో కన్వర్ట్ చేయాలి. సో 10 ఇంటూ 10⁻³ ఇంటూ వెలాసిటీ అంటే ఎంతమ్మా? 800 డివైడెడ్ బై డెల్టా టీ. డెల్టా టీ అంటే ఎన్ని సెకండ్స్? ఎంత టైంలో? అది 10 షాట్స్ ఎంత టైంలో పేల్చాడు? 5 సెకండ్స్లో పేల్చాడు. దేర్ఫోర్ 5. సో ఇది ఏమవుతుంది? 580 అవుతుంది డివైడెడ్ బై 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 16, అంతే కదా. 16 న్యూటన్స్, అంతే కదమ్మా. ఒక్కసారి ఆన్సర్ చెక్ చేస్తా. రైట్, 16 న్యూటన్స్. సో ఇదేమో 0.8 మీటర్స్ పర్ సెకండ్ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. యాక్చువల్గా మైనస్ ఉంటుంది. ఓకే, వాడు మైనస్ ఇచ్చాడో లేదో మరి ఆప్షన్స్లో నాకు గుర్తులేదమ్మా. ఓకేనా, మైనస్ ఇస్తే మైనస్, లేదంటే ఇదే పెట్టండి. ఇదేమో 16 న్యూటన్స్ ఫోర్స్. ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందమ్మా? పర్సన్ మీద ఎంత యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అంటే 16. పర్సన్ మీద ఫోర్స్ అంటే చూడమ్మా, బుల్లెట్స్ మనం పేల్చినప్పుడు పర్సన్ మీదలో ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతూ ఉంటుంది. ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అన్నాడు. మీరు ఏం చేస్తారు? చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ పర్సన్ క్యాలిక్యులేట్ చేయండి, లేదంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేయండి. నేను చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ బుల్లెట్ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, యావరేజ్ ఫోర్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ డివైడెడ్ బై టైం. సో అది క్యాలిక్యులేట్ చేసే వచ్చింది. ఓకే రైట్. సో పాజ్ చేసి రాసుకోండమ్మా. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడతో సెంటర్ ఆఫ్ మాస్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కొలిజన్స్ పార్ట్ చెప్పుకోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ కొలిజన్స్ కలిపి చెప్పుకుంటున్నాం కదమ్మా. నెక్స్ట్ ఇంకా కొలిజన్స్ పార్ట్ మిగిలింది. ఆ కొలిజన్స్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తామా. ఓకే.